నమస్కారం అవధాన్ గారు. వచ్చావయ్యా. అబ్బా. ఆ, ఆ, చాలా ఎన్నా రోజులైంది. ఐప్యాడ్ సరిగ్గా ఎన్నాళ్ళకి దర్శనం పనిచేయట్లేదు. ఇచ్చావు? మొబైల్లో ఎన్నాళ్ళకి వింటున్నాను. 2 నెలలు అయింది బాబు నీ దర్శనం చేసి. మీ అందరి దర్శనం అయింది, నాకు అంతే. ఆ, బాగుంది. సరే అయితే. చాలా చాలా సంతోషం మళ్ళీ వచ్చి యాడ్ ఆ, అయినందుకు భగవంతుడు అనుగ్రహం. అదే. మనం ప్రారంభిద్దాం అయితే మరి మెల్లగా. అలాగే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృण्वन्नोतिभिः सेद सादनम्. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాः పశవో వదంతి सा नो मन्त्रेशमोजन्दुहानाधेनुर्वागस्मानोपसुष्टुतैतु ॐ वागीशाद्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननं यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् शान्तं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पारदीशं नमामि ओमथात्मानगो शिवात्मानगो श्रीरुद्ररूपिणमेवं ध्यायेत् शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रं दशभुजगं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कचिह्नं नागयज्ञोपवीतनं नागाभरणभूषितं व्याघ्रचर्माम्बरधरं कमण्डलवक्षसूत्रधरम् अभयवरकरं शूलहस्तं ज्वलन्तं कपिलजटाजूटिनं शिखामुद्योतधारिणं वृषस्कन्धमु समारूढमुमादेहार्धधारिणम् अमृतेनाप्लुतं हृष्टं दिव्यभोगसमन्वितं दिग्देवतासमायुक्तं सुरासुरनमस्कृतं नित्यं च शाश्वतं शुद्धं ध्रुवमक्षरमव्ययं सर्वव्यापिनमीशानं रुद्रं वै विश्वरूपिणम् एवं ध्यात्वा द्विजः सम्यक् ततो यजनमारभेत् ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం కిందటి వారం నాడు ఓం మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వధీ పితరం మోత మాతరం ప్రియామానస్తనువు రుద్రరీరిష అని అంతవరకు చెప్పుకున్నామండి. తర్వాత అది మానస్తోకేతనయే అక్కడి నుంచి చెప్పుకోవాలి. అది ఇక్కడి నుంచి ప్రారంభిద్దామండి. ఈ మంత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఈ 10వ అనువాకంలో 6వ రుక్ అండి ఇది. 6వ రుక్ అంటే 6 రుక్కులు 6 రుక్కులు అంటే 6 రుక్కులు. 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 6 రుక్కులు అంటే
ఓం మానస్తోకే తనయే మాన ఆయుషిమానో ఘోషమానో అశ్వేషు రీరిష వీరాన్మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసా విధేమతే. దీనికి ముందర సాయన భాష్యంలో అంటే ఇక్కడ వాక్యం ఎదురుకుండా చూసుకోండి. మొట్టమొదటి ప్రారంభంలో రుద్ర అనే పదం రీరిష వీరాన్మానో రుద్ర ఇక్కడ పదం ఉంది కదా. ఈ రుద్ర అంటే హే రుద్ర అని అర్థం. సంబోధన ప్రథమ వ్యక్తి. హే రుద్ర, హే రుద్ర నహ అస్మదీయే అంటే ఇక్కడ మానస్తోకే తనయే పదవిభాగం చేసి మా నహ తోకే తనయే. హే రుద్ర ఓ పరమశివ, నహ అంటే మా యొక్క అంటే అస్మదీయే, తోకే అపత్యమాత్రే. తోక అంటే మామూలుగా మనం టేలు అనుకుంటామండి. తోక అని సంస్కృత పదం అండి, సంతానం అని అర్థం తోక అనే మాటకి. ఏమండి ఇది మామూలుగా చాలా క్రూడ్గా ఉన్న పదంలా అనిపిస్తుంది కానీ ప్యూర్ తెలుగు అనుకుంటాం కానీ ప్యూర్ తెలుగు కాదని ఇక్కడ చెప్తాను కనిపిస్తుంది కదా. తోకే అంటే అపత్యమాత్రే సంతానం. అయితే ఇక్కడ సంతానం అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మనవలు కావచ్చు, వీళ్ళతో సంతానం కింద లెక్క. మనవలు, ముని మనవలు అంతా కూడా వరుస. అందులో మళ్ళీ ప్రత్యేకించి తన ఏ విశేషత పుత్రి మా రీరిష హింసాం మా కురు. ఓ పరమశివ అంటే రౌద్ర రూపంలో ఉండేటటువంటి రుద్ర, మా సంతానంలో మా సంతానం మీద ముఖ్యంగా నా కుమారుడి వల్ల ఈ ఏ రకమైనటువంటి హింసాభావాన్ని కూడా నువ్వు చెయ్యకయ్యా, అంటే హింసించకయ్యా, అంటే జాగ్రత్తగా చూస్తూ ఉండవయ్యా. అంతేకాదు పిల్లలే కాదు, మరి నా సంగతి ఏమిటి అనే ప్రశ్న వస్తే అంటే అందరూ కూడా ఇవాళ నాకేమిటిడా అంటుంటారు. నహ అస్మది ఇక్కడ నహ అస్మది ఆయుషి మా రీరిష. మా ఆయుష్లు కూడా మేము దెబ్బ కొట్టక ఇంకా దాన్ని కూడా హింసించక. అంటే మా ఆయుష్ని హింసించద్దంటే మా ఆయుష్ని కుదింపజేయకు, లేదా మాకు మరణం వచ్చేట్లా చెయ్యకు అని అక్కడ చెప్పుకోవడం అండి. అంటే ఇక్కడ మానస్తోకే తనయే చాలా సింపుల్ పదం. అక్కడ కామా పెట్టుకుంటే మానహ ఆయుషి, తర్వాత మానహ గోషు, అది కూడా చూడండి. నహ అస్మదీయేషు గోషు మా రీరిష, మాకు సంబంధించినటువంటి అస్మదీయులు తస్మదీయులు అంటుంటారు కదా. అలాగే అస్మదీయుల్లో మాకు సంబంధించినటువంటి గో సంపదను కూడా ఏ రకంగానూ హింసించకు. మా రీరిష, ఈ రీరిష అనే పదం అంటే మనం గీ పెట్టి అరుస్తున్నట్టు చూసారా, గట్టిగా అరుస్తూ బాధపడ్డాం అనమాట. ఏమండి అది అక్కడికి గో శబ్దానికి. మానో అశ్వేషు రీరిష, మళ్ళీ నహ అస్మదీయేషు అశ్వేషు మారి అంటే ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్ ఇండిపెండెంట్గా ఉన్నాయండి పదాలు, అన్ని సింపుల్ సెంటెన్సెస్. నహ అస్మదీయేషు అశ్వేషు మాకు సంబంధించినటువంటి అశ్వములందు మా రీరిష వాటిని కూడా వాటి హింసించకు. అది అక్కడికి అయిపోయిందండి. తర్వాత ఇక్కడ భామిత వీరాన్మానో రుద్ర భామితో వధీర్ హవిష్మంతో నమసా విధేమతే. ఇక్కడ వీరాన్ మా నహ రుద్ర, ఇక్కడ చూడండి ఇచ్చారు కదా కింద వీరాన్ మా నహ రుద్ర భామిత వధీహి హవిష్మంత నమసా విధేమతే పదవిభాగం. ఇక్కడ భామిత అనే మాట చాలా గొప్ప పదం అండి, గొప్ప పదం ఇది. చూసుకొని దీని ఎంత వ్యాఖ్యానం వస్తుంది ఇక్కడ, ఎన్ని దాని రెఫరెన్సెస్ వస్తాయో ఆ ఒక్క మాటకిను. అలాగే రీరిషాకి దొరికింది. క్రుద్ధ, ఇక్కడ క్రుద్ధ అంటే కోపగించిన, క్రుద్ధసన్ పక్కనే ఉందో పదం ఉండండి. క్రుద్ధసన్ కోపగించిన వాడు నహ అస్మదీయాన్ వీరాన్ భృత్యాన్ మా వధీహి, మా వీరులను అంటే మా సేవకులను భృత్యులని వాళ్ళని వధించకు. అంటే ఇక్కడ వీరుడు అనే మాటకి ఏం చెప్పి మామూలు చిన్న చిన్న ఫ్యామిలీ లెవెల్లో మాట్లాడేప్పుడు మా వీరులు అంటే మనకు సైన్యం ఎక్కడ ఉంటుందండి. వీరులు అంటే సైన్యానికి సంబంధించినటువంటి యోధులు వాళ్ళంతా కూడా యుద్ధంలో పాల్గొనేటటువంటి వాళ్ళు వీరులు అని ఉంటుంటాం. కానీ అసలు ఇక్కడ భృత్యులు అని అనడంలో ఒక జస్టిఫికేషన్ ఏమైనా ఉందా అంటే ఉందండి. ఎలాగంటే వీర అనే మాటకి మామూలుగా మనం ఏమనుకుంటాం, వీరుడు అంటే వీరుడు, సూర్యుడు, పౌరుషవంతుడు, పరాక్రమవంతుడు ఇలాంటి అర్థాలు చెబుతామండి. శంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామంలో అక్కడ వీర అనే పదం చోట ఆఖరిని వచ్చినప్పుడు అక్కడ మాట అన్నారండి, దీన్ని సవర్ణ దీర్ఘ సంధి చేశారు ఆయన.
అమ్మ ఎవరు మాట్లాడడం చూడు. వీర అనే పదాన్ని సవర్ణ దీర్ఘ వి ప్లస్ ఈరహ వీరహ అన్నారండి. అసలు ఈ ఆలోచన ప్రపంచం ఎవరికి రాలేదు ఆయన తప్ప. వి ప్లస్ ఈరహ వీరహ. ఈరహ అంటే ఏంటి? గమనం కలవాడు. వి అంటే విశేషమైన గమనం, అంటే ఫాస్ట్గా మూమెంట్ ఉన్నటువంటి వాడు. అంటే ఈ సర్వెంటు ఏ పని చెప్పినా చాలా ఫాస్ట్గా చేసుకొస్తాడు. పదాలు ఏదో పని చేసుకుంటే 5 నిమిషాలు చేసుకొచ్చేస్తాడు వీడు. అలాగే అక్కడ ఫాస్ట్ మూవ్‌మెంట్ అని అర్థం అండి. వీర అనే పదానికి ఏంటంటే మామూలుగా మరి సైన్యంలో వాడికి వీరుడిని ఎలా పెట్టారయ్యా అంటే, అక్కడ వాని యొక్క గమనాన్ని బట్టి ఈ పదం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, తప్పేం లేదు. వీర అనే పదం ఎలా గమనంతోటి, అంటే ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉండేటటువంటి వాడిని వీరుడు అంటారు. ఇది ఉదాహరణ ఎక్కడ? నేను చాలా కథలు ఉన్నాయి ఇవాళ. ఒక కథ ఫాస్ట్ మూవ్‌మెంట్ అంటే ఇంద్రజిత్తు కథలోకి వెళ్ళాలండి. లక్ష్మణుడు, ఇంద్రజిత్తు ఆఖరి ఇంక ఫైనల్ అసాల్ట్‌లో ఇంద్రజిత్తు వధ చేసే ముందు ఆ వేళ జరిగింది ఏమిటంటే, లక్ష్మణుడు 3 డేస్ అండి, 72 అవర్స్ ఫైట్ అండి. ఇది నాన్ స్టాప్ 3 డేస్ 72 అవర్స్ ఫైట్ వాళ్ళిద్దరిదీను. నాన్ స్టాప్ డే అండ్ నైట్, డే అండ్ నైట్. కాసేపు రెస్ట్ తీసుకోవడం మళ్ళీ లేదు. కంటిన్యూయస్‌గా. ఆ ఇద్దరు నీరసపడిపోతున్నారు. ఇంతట్లో ఇంకా లక్ష్మణుడు విజృంభించాడు. విజృంభించి అతను ఏం చేశాడంటే ఇంద్రజిత్తు యొక్క గుర్రాలను చంపేశాడండి బాణాలతోటి. సారథిని చంపేశాడు. రథం విరక్కొట్టేశాడు. ఇంద్రజిత్తు నేల మీద పడ్డాడు. నేల మీద పడిపోయినటువంటి వాడిని వధించడం తేలిక. పక్కన విభీషణుడు ఉన్నాడు లక్ష్మణుడికి. హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇంద్రజిత్తు యొక్క ఫాస్ట్ మూవ్‌మెంట్ గురించి చెప్తాను చూడండి. ఇది భాగవతం మనకి రామాయణంలో ఉందండి ఇది. వాడు ఏం చేశాడంటే తన సైనికులు ఉంటారు కదా! ఇతను కింద పడిపోతుంటే చూసినట్టు రాక్షస సైనికులు గబగబా ఇతన్ని దడిగట్టినట్టు ఎదురుగా వచ్చేసారు. ఇతను నేలబారునే ఉన్నాడు. వాళ్ళు నుంచుని ఉన్నారు. వాళ్ళకి 5, 6 అడుగులు 10 అడుగుల దూరంలో లక్ష్మణుడు నుంచుని ఉన్నాడు. హనుమంతుడి మీద నుంచుని యుద్ధం చేస్తున్నాడు అతను. అయితే కింద పడిపోయి ఈ రాక్షసుల మధ్యలో దట్టంగా కమ్ముకు రావడం వల్ల ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో కనపడట్లేదు అతనికి. వాడు అలాగే మొత్తం ఆ బ్యాచ్ అంతా, రాక్షస బ్యాచ్ అంతా వాళ్ళు నుంచునే ఇతను ఇంద్రజిత్తు కింద పడిపోయి మెల్లగా డేక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయారండి. లేస్తాడు కదా మళ్ళీ యుద్ధం చేద్దాం, ఇతను కూర్చున్నాడు లక్ష్మణుడు. ఏం జరిగిందో తెలుసునండి ఇక్కడి నుంచి. వాడు కింద పడిపోయారంటే రథం కావాలి ముందర. అక్కడ రథం స్పేర్ రథాలు ఏం లేవు. అక్కడి నుంచి సుమారు మామూలుగా మీకు యుద్ధరంగం ఎంత ఉందో కూడా రామాయణంలో దూరాలు కూడా వర్ణిస్తారండి అక్కడ. శ్రీరాముడు ఇక్కడ ఉండే మామూలు ఒక స్క్వేర్ టైప్ ఊహించుకోండి. స్క్వేర్ సైజు సపోజ్ మీకు 30 కిలోమీటర్స్ దూరం అనుకోండి. దాన్ని బట్టి మీకు డయాగనల్ ఎంత ఉంటుంది? డయాగనల్ పాయింట్‌లో ఉన్నారు శ్రీరాముడు, లక్ష్మణుడును స్క్వేర్‌కి. హైపోటెన్యూస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. కర్ణం అంటాం కదా! ఈ 2 భుజాలు తీసుకుంటే. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 30 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ స్క్వేర్ రూట్ కడితే మనకి ఏసీ స్క్వేర్ వస్తుందండి. దాన్ని స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. ఏసీ వస్తుంది. అలా స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ప్లస్ 1800కి సుమారు స్క్వేర్ రూట్ తీసుకోండి. దానికి అంటే సుమారు 35 అడుగులు ఎంతో, 34 అడుగులు, 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు రాముడు లక్ష్మణుడికి. ఇక్కడ ఈ నికుంభిల యాగం జరుగుతున్నటువంటి ప్రదేశానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉందండి లంకా నగరం. నికుంభిల యాగం జరుగుతుంది లంకా నగరం. మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి రథం తెచ్చుకోవాలంటే 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి. ఏమండి వీడేం చేశాడంటే లక్ష్మణుడు వెయిట్ చేస్తున్నాడు వీళ్ళు లేస్తాడేమో అని. 20 నిమిషాల్లో మళ్ళీ రథంతో సిద్ధమయ్యాడండి వీడు, అరగంటలోనో. అంటే వీడు ఇక్కడి నుంచి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడంటే లంకా నగరానికి వెళ్ళడం, అక్కడ రెడీగా స్టాక్ ఉండొచ్చు, రథాలు రెడీగా స్పేర్‌లో ఉండొచ్చు. వెంటనే రథం తీసుకోవడం, మళ్ళీ తిరిగొచ్చాడు. యుద్ధాలు పారిపోలేదు వాడు. మాక్సిమం హాఫ్ ఎన్ అవర్ అండి, 45 మినిట్స్ అంతే. వచ్చేసాడు వాడు. ఆశ్చర్యపోయాడు లక్ష్మణుడు. ఇప్పుడే కదా రథం విరక్కొట్టాను కదా! అప్పుడు ఏమిటనుకున్నావు మరి ఇంద్రజిత్తు యొక్క వేగం అంటేను. వాడండి వీరుడు అనే మాటకి. వీర అంటే చాలా విశేషమైనటువంటి గమనం ఉన్నటువంటి వాడు. ఫాస్ట్ మూవ్‌మెంట్ యుద్ధంలో. అది ఎగ్జాంపుల్ ఎప్పుడు నాకు అది కళ్ళకంటే కనిపిస్తూ ఉంటుంది అది. అలాగా ఇక్కడైతే సేవకుడు భృత్యుడని రాసేసారు డైరెక్ట్. వేగవంతమైనటువంటి భృత్యుడని రాయలేదు. భృత్యుడని రాసేసారు. మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అంటే వ్యుత్పత్తిగానే భృత్యుడని పదానికి ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉండేటటువంటి సర్వెంట్ అని అనుకుందాం. అంటే ఇంట్లో పనిచేసే సేవకులు. వీళ్ళని మా వధీహి, వాళ్ళని కూడా వధించి. అంటే మా ఇంట్లో మా సంతానాన్ని ఎవరిని కొట్టకు, మా అబ్బాయిని కొట్టకు, మా ఆవుల్ని కొట్టకు, మా గుర్రాలను కొట్టకు. తర్వాత కోపం ఉన్నా సరే నువ్వు మా ఇంట్లో పని మనిషిని కూడా కొట్టకు నువ్వు. అది ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాడు. ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్ విడివిడిగా ఇండిపెండెన్స్. అప్పుడు ఏం చేస్తున్నాడండి, వయం నువ్వు ఇలా చేస్తే మేము ఏం చేస్తున్నామో తెలుసునా నీకు? వయం హవిష్మంతః హవిర్యుక్తాః
తే తుభ్యం నమసా నమస్కారేణ విధేమ పరిచరేమ. నీకు హవిస్సు కలిగినటువంటి వాళ్ళమై, అంటే హోమం చేస్తారన్నమాట వీళ్ళు, నీకు నమస్కారం చేసుకుంటూ నీకు మేము పరిచర్య చేసుకుంటామయ్యా. ఇదండి ఇందులో సింపుల్గా మనకి సాయన భాష్యంలో ఇచ్చినటువంటి అర్థం అంటే. ఇందులో ఒక్కొక్క పదానికి ఎంతంత లోతైన అర్థాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత చూస్తూ ఉంది మనం, మళ్ళీ వెనక్కి వస్తాం. ఇంకో దీని తర్వాత భట్టభాస్కర్ భాష్యంలోకి వెళదామండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం. అమితః ఒక్క నిమిషం అండి చూసుకుంటాం. సరే, ఇక్కడ ఇది చూద్దామండి. భట్టభాస్కర్ భాష్యం చూద్దాం. నేను పీడిఎఫ్ చేశాను కానీ ఎందుకు రాలేదు సరిగ్గా, అది వస్తే బాగుండేది. సరే పర్లేదు. ఇక్కడ ఇది ఏం చెప్పారు భట్టభాస్కర్ భాష్యం చెప్పేప్పుడు ఋషి దేవతా ఛందస్సులు చెప్తారు ఈయన. మానస్తోక ఇత్యస్య మంత్రస్య ఋషి భగవాన్, అంటే పరమాత్మే ఋషి. ఛంద జగతి ఛందస్సు. దేవోపి భగవాన్ ఏవ, అంటే ఋషి ఆయనే, దేవత ఆయనే, ఛందస్సు జగతి ఛందస్సు. మానస్తోక ఇది, హే రుద్ర, నహ అస్మాకం తోకి అంటే పుత్రి, తనయే, తత్పుత్రీ చ మా రీరిష, అంటే మాకు సంబంధించిన తోకి అంటే ఇక్కడ తోక అనే మాటకి ఏం చెప్పారంటే కొడుకుని అర్థం చెప్పేసి, తనయ అంటే అతని కొడుకుని చెప్తున్నారు. తత్పుత్రీచ అంటే నా కొడుకుని, అతని కొడుకుని అంటే మనవణ్ణి. తత్పుత్రీచ మా రీరిష, హింసించకు, అంటే మా హింసాం కృతా. తద్విషయే ఎలాగే హింసిస్తాను, తద్విషయే రోగాధిభి హింసక మాపూ, రోగములు మొదలైనటువంటి వాటి ద్వారా, ఈ తృతీయభక్తి బహువచనం అండి, రోగాధిభి హింసక మాపూ, అలాంటి రోగాన్ని మా మీద వదిలిపెట్టి ఇంకో ఓ రకం నువ్వు చూస్తూ కూర్చోవచ్చు, మీ కర్మ మీరు అనుభవించండి. అలా చేయకయ్యా. అలాగే తర్వాత ఇంక మీతో యాకం చెప్తున్నాను అనుకోండి. తోకం తనయంచ మా హింసి, అతనే నా కుమారునే కాదు అతని కుమారుని కూడా మా హింసి, అతను కూడా ఏం చేయకు. తర్వాత మా నా ఆయుషి, మా ఆయుష్ కాలానికి నువ్వేం దెబ్బ కొట్టద్దు అని ఇందాక అడిగారు కదా. ఇక్కడ ఆయుష్ ఎంతకాలం క్వాంటిటేటివ్గా చెప్పాలి కదా, దాని ఇక్కడ రిఫరెన్స్ ఇస్తున్నారండి. ఆయు 16 వర్షశతం ప్రహ 16 వర్షశతం అజీవతు ప్రహ 16 వర్షశతం జీవతి ఇది ఛాందోగ్యే శ్రవణాత్. ఛాందోగ్యోపనిషత్తులు ఏమనుందంటే ఆయుష్కాలం ఎంత అంటే 1600 సంవత్సరాలంటండి. 16 వర్షశతం, వర్షశతం అంటే 100 ఏళ్ళు, అలాంటి 16 అంటే 1600 ఏళ్ళు, అది మామూలు నార్మల్ లైఫ్ అండి. అలా దాన్ని ఏమి తగ్గించకు. అంచేత వింశతిర్, ఇంకో చోట ఏముందంటే వింశతిర్ వర్షశతం ఇది సాంవత్సరిక, 20 ఇంకో అంటే 2000 సంవత్సరాలు ఇంకో చోట కూడా ఉంది. ఇంకో కొంతమంది 27 వర్షాన్ని, 27 అంటే 27 అధికంగా ఉన్నటువంటి 100 అంటే 127 ఇయర్స్ అని ఇంకో చోట ఉంది అని ఎక్కడెక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి అన్నీ చెప్పుకోరండి. శతమేవ ఇత్యన్యే, కొంతమంది 100 అంటే 100 శతం, మనకి శతమానం భవతి శతాయు అంటారు కదా, శతాయు అన్నప్పుడు ఇంకా అనుమానం ఇంకా 100 ఏళ్ళే అని కొంతమంది. అంచేత ఏదైతేనేమి అది 1600 కావచ్చు, 2000 కావచ్చు, 127 కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, ఏదైనా మాకు ఏదైతే మా జన్మ తీసుకున్న సమయంలో మాకు ఏదైతే నిర్ణయించబడిందో తస్మిన్ ఆయుషి మా రీరిష, మా ఆయుష్ విషయంలో ఏ రకమైన హింస చేయకయ్యా. మా నో గోషు, మా ఆవుల విషయంలో కూడా, గోజాతి, ఆవు అంటే అవే కదా, ఆవు కానీ ఎద్దు కానీ ఆంబోతులు కానీ ఏవైనా సరే
గోచర గో మహిష్యాదిషు అదే కాదు, ఆ, గేదెలు అలాంటి మహిష్యాదిషు మా రీరిష అంటే జంతు సంపదన ఏది కూడా హింసించగయ్యా. తథా అశ్వేషు అంటే గుర్రాలు అన్నా గుర్రం ఒకటైనా కాదు, గుర్రం అంటే గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కూడా. అశ్వ గజాదిషు మా రీరిష అంటే ఇవన్నీ యుద్ధంలో ఉండేటటువంటి లేదా ఆ వేళ సమాజంలో ఉండేటటువంటి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి జంతువులు ఇవి. అంటే గుర్రబళ్ళ మీద వెళ్ళి ఉండొచ్చు, లేదా ఏనుగులు యుద్ధాలు వాడుకుండొచ్చు, లేదా సామాను మోయడానికి ఏనుగులు వాడుకునేవారు ఎప్పటి నుంచో ఉంది. అంచేత అశ్వ గజ ఆదిషు గుర్రములు ఏనుగులు మొదలైనటువంటి వాటి యందు మా రీరిష వాడిని ఏ రకంగా కూడా హింసించకు. అంతేకాదు వీరాంశ్చ అస్మదీయాన్ మా వధీ మా వీరులను కూడా ఏమీ వధించకు. వీరులు అనే మాట ఇక్కడ వాడుతున్నారండి, భృత్యులు అనే మాట ఇక్కడ అర్థం చెప్పలేదు. భామిత అంటే కోపం వచ్చి కోపగించిన వాడవి ఇందాక క్రుద్ధస్థానం ఉంది కదండి, ఇక్కడేంటి చెప్తున్నారు, ఎందుకు కోపం వస్తుందంటే అపచారేణ క్రోధిత అపి సన్. మేము ఏదో తప్పు చేసి ఉంటాం, నీ ఆటోమేటిక్గా నీ కోపం వచ్చేది, మేము తప్పు చేసి నువ్వు ఇలా ఇలా ప్రవర్తించండి ఇలా ఇలా ప్రవర్తించొద్దు అని ముందు నాకు రూల్స్ రాసిచ్చావు. మేము తినగా ఉంటాం, మేము నువ్వు చెప్పింది చెయ్యొద్దని చేస్తాం, అది అపచారం అవుతుంది. అప్పుడు ఇంకేమీ కోపం వస్తుంది. ఏ తండ్రికైనా పిల్లాడు తండ్రి ఇలా చదువుకో, ఇలా ఈ టైంలో ఇదే, ఈ టైంలో ఈ పని చేయని చెప్తూ ఉంటాడు అనుకోండి, అలా చేస్తుంటే పర్వాలేదు. కానీ అక్కడ అలా కాదు, దాన్ని వ్యతిరేకంగా చేసేవాడు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. మన పిల్లలు మన ఇళ్లలో చూడడం అంత అలా చేసేవాడని. అంచేత అయినా సరే వాడు తప్పు చేసినా సరే అని ఎలా అయితే సరిపెట్టుకుంటామో కాసేపు పోయాక, మన పిల్లాడే కదా, అలాగే నువ్వు కూడా అపచారేణ క్రోధిత సన్ మేము తప్పు చేసినటువంటి కారణంగా నీకు కోపం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వేతే ప్రజన కర్మణ వీరా ప్రజా తస్య పునర్గ్రహణం సత్పుత్ర పరిగ్రహణార్థం. అంటే వీరాన్ అనే మాట చెప్తానంటే సంతానోత్పత్తి చేయగలిగినటువంటి వాళ్ళని, అంటే నాకు ఆ రకంగా అర్థం చెప్పారండి. వీర అనే మాట ఏంటంటే ప్రజననం చేయగలిగేటటువంటి వాళ్ళని హింసించకయ్యా అని అర్థం చెప్తున్నారండి. అంటే ఇంకో అర్థం ఇప్పుడు చెప్పారు, విక్రాంతావా పౌరుషం కలిగిన, విక్రాంతుడు అంటే పౌరుషం కలిగినటువంటి వాడు, అలా అయినా వీర అనే పదం వాడచ్చు. మరి భామిత అనే పదం వచ్చింది కదా, ఈ భామిత ఎక్కడంటే భామ అనే పదం ఏంటంటే క్రోధే అని ఒక వ్యాకరణ సూత్రం ఉంది, భామ క్రోధే. అంచేత భామితుడు అంటే కోపము వచ్చున్నట్లుగా చేసే మన ఆయన్ని. యద్వా సంజాత క్రోధో భామిత అంటే కృత అపచారేషు అపి అస్మాసు భామిత భూత్వా మావధి. అంటే నీకు కోపం రావడానికి కావలసినటువంటి కారణాన్ని మేము చేసి ఉన్నప్పటికీ కూడా నువ్వు కోపగించుకోకుండా మమ్మల్ని వధించగయ్యా, అంటే మమ్మల్ని హింసించకు. తదర్థం అంచేత నువ్వు ఆ మాత్రం చలచూపు చూస్తే చాలు. తదర్థం వయమపి హవిష్మంత చెరు పురోడాశాది లక్షణేన హవిష తద్వంత నమసా నమస్కారేణ తే తవ విధేమ పరిచరేమ. మేము అలాగా హవిష్మంత అంటే హవిస్సు కలిగినటువంటి, ఇప్పుడు బుద్ధిమంతులు అన్నాం అంటే బుద్ధి కలవాడు, హవిష్మంతులు హవిస్సు కలిగినటువంటి వాడు. హవిస్సు ఎక్కడ ఉంటుందని యజ్ఞం చేసేప్పుడు హోమం చేసేప్పుడు అక్కడ వస్తుంది హవిస్సు. చెరు పురోడాసి లక్షణేన, దాని చెరువు అంటారు, దాని పురోడాసి అంటుంటారు. ఇలాంటి ఆ యజ్ఞ ద్రవ్యం ఏదైతే ఉందో అలాంటి ద్రవ్యంతో హవిస్సుతోటి తద్వంత అది కలిగినటువంటి వాళ్ళమై అప్పుడు నమస్కారం చేస్తాం అయ్యా, అంటే వెంటనే హోమం చేసుకుంటాము, నమస్కారాలు చేసుకుంటాం, దీంతో మాకు నువ్వు అనుగ్రహించవయ్యా, అది ఆ రకంగా మేము పరిచర్య చేసుకుంటాం అని చెప్పి ఇక్కడ ఈ త్వాం పరిచర్యేమ ఇత్యస్య ఇత్యర్థ అని ఈ రకంగా అర్థం చెప్పి అథ అస్య మంత్రస్య పురస్చరణం. అంటే ఈ మంత్రాన్ని మంత్రసిద్ధి ఎలా వస్తుందంటే కురుచ్చరం చరిత్వ ఉదుంబర పాత్రేణ కాపిలం సర్పి సహస్రాభిమంత్రితం కృత్వా తేన స్వాగ్నో మధితే వా అష్టసహస్రం హుత్వా గ్రహ వ్యాహృతిభి ఏమండి హుత్వా శతం శేషం ఆశిత్వ. పెద్ద వాక్యం చెప్పేశారు, చిన్న వాక్యాలు తెలుస్తున్నాడు. అంటే ఏంటంటే కురుచ్చరం చెప్తా అంటే కురుచ్చరం అంటే ఉపవాసం లాంటిదండి, ప్రాయశ్చిత్తాలని చేసుకుని అలా అనుకుందాం. ఉదుంబర పాత్రైన అంటే మేడి, ఔదుంబరం ఉంటాయి కదా ఆ మేడి, ఆ పాత్రతోటి కాపిలం సర్పి కపిల గోవుకి సంబంధించినటువంటి సార్పి అంటే సర్పిష్ అంటే నెయ్యి అండి, అంటే కపిల గోవుకి సంబంధించినటువంటి పాలతోటి ఏర్పడినటువంటి ఆవు నెయ్యి, దాంతో సహస్రాభిమంత్రితం కృత్వా 1000 సార్లు దాంతో తేన స్వాగ్నో మధితే తన ఇంట్లో తాను అరణితోటి మధించగా ఏర్పడినటువంటి ఆ అగ్నిహోత్రం అష్టసహస్రం హుత్వా 8 హోమం చేయాలి మంత్రంతోటి. మహావ్యాహృతిభి హుత్వా అంటే ఓం భూ ఓం భూ ఓం స్వాహతోటి చేసి శతం శేషం అసిత్వ ఏమండి మిగిలిపోయిందంటూ
కొంత పదార్థాన్ని అసిత్వం అంటే ప్రసాదం తీసుకుని త్రిరాత్రం ఉపవసేత్ అంటే 3 రోజులు ఉపవాసం ఉండాలండి. ఈ హవిస్సుని మిగిలిపోయినటువంటి దాన్ని ప్రసాదంగా తీసుకుని ఆహ్, సే తతః చెరుభోజి 50,000 చెప్పారు. ఆ తర్వాత 15,000 50,000 50,000 50,000 అంటే 50 50,000 జపం చేయాలి. దీంతోటి ఈ చెరుభోజి మళ్ళీ ఇందాకట్లాగే హవిస్సునే భోజనం చేస్తూ గురవే పంచనిష్కం దద్యాత్ గురువుగారికి 5 బంగారు నాణేలను ఇవ్వాలి. తతః కృత పురశ్చరణో భవతి. ఈ మంత్రానికి ఈ విధి విధానాలు ఇవి. అనేన రాజ్ఞాం ఆయుష్కామానాం ఉచ్యతే. ఆయుష్ పెరగాలి అని కోరుకునేటటువంటి రాజులకి ఎలా చెప్పారయ్యా? వాళ్ళకి మనకి ఒకటే రేటు కాదండి. వాళ్ళ రేటు వేరుగా ఉంటుంది. ఒకసారి మా గురువుగారు చెప్పారు. ఒకసారి పిఠాపురం మహారాజు గారి దగ్గరికి ఒకాయన పురోహితుడు మామూలుగా ఆయన రెగ్యులర్‌గా వెళ్ళేవాడు. ఆ వేళ ముందర రాజుగారి ఇంట్లో కార్యక్రమం ఉందని తెలియక ఈ పురోహితుడు ఎక్కడో ఇంకో కార్యక్రమం ఒప్పుకున్నాడు. తర్వాత రాజుగారి ఇంట్లోంచి కబురు వచ్చింది. మా ఇంట్లో ఇవాళ పుణ్యావచనం ఏదో చేయించాలని, వరలక్ష్మి వ్రతం ఏదో చేయించాలని. ఈయన అక్కడ రెండో ఒప్పుకున్నటువంటిది కొంచెం పెద్ద బేరం కనుక వదిలిపెట్టుకోలేడు. మాట పోతుందని. వాడు మేనల్లుడు ఉన్నట్టు వాడికి అప్పుడే స్మార్థం పూర్తయింది. "ఒరేయ్ అబ్బాయి నువ్వు వెళ్లి ఇవాళ రాజుగారితో జాగ్రత్తగా చేయించు" అని అన్నట్ట. వెళ్ళేవాడు ఆయన మాట అనడు. "నువ్వు అక్కడ బంగారం పెట్టమంటే మామూలుగా అందులో సత్యనారాయణ అది ఇలాంటి చేసేవాడు బంగారం ప్రతిమ పెట్టమంటారు. మనం అయితే బంగారం స్వర్ణ ప్రతిమ పెట్టు, లేకపోతే వెండి ప్రతిమ పెట్టు, లేకపోతే మట్టితో చెయ్యి, రాగితో చెయ్యి రకరకాలు చెబుతుంటాం. అలా చెప్పక అక్కడ కొంపలు అంటుకుపోతాయి రాజుగారి ఇంట్లోను. పెట్టేదేదో తులం బంగారం పెట్టాలని చెప్పు. ఒక్కొక్క మొత్తం వరలక్ష్మి వ్రతం ఎన్ని ప్రతిమలు చేస్తావో అక్కడ నీ పూజలో ఎన్ని వస్తాయో ఒక్కొక్కటి తులం తులం ఉండాలని చెప్పు. అది రాజుగారి స్థాయికి తగినట్టు ఉండాలి తప్ప ఊళ్ళో వాళ్ళు చేయించినట్టు అలా చేయించకు అని చెప్పి పంపించేటండి. అంటూ మా గురుగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెబుతూ ఉండేవారు. అలాగా ఇక్కడ రాజు గనక ఆయుష్కాముడైతే అతనికి ఎలా చెప్పాలట? నిత్యవద్ రాజా స్వాగ్నో మథితేపిచ. రాజుగారు కూడా వాళ్ళింట్లో ఉండేటువంటి అగ్నిహోత్రంలో కూడా కేవలం ఆజ్యశక్తై తిలై అయుతం జుహుయాత్. నేతిలో తడిపినటువంటి నువ్వులతోటి 10,000 హోమం చేయాలటండి. అష్టభిర్బ్రాహ్మణై అష్టాసు దిక్షు రాజానం అభితః భస్మ 800 అభిమంత్రితం ఆదాయ రాజరక్షాం కుర్యాత్. వాడు 8 దిక్కులు 8 బ్రాహ్మణులు కూర్చొని ఈ మంత్రాలను చదివి వాళ్ళు అందరూ విభూతి పట్టుకొచ్చి రాజుగారి రక్ష కట్టాలట. ఏతదపి నిత్యవత్ కార్యం. ఇది నిత్యం చేసేట్లాంటి విధంగానే చేయాలి. అనేనైవ అపరం ముఖ్య దీనికి ఇంకో రకంగా కూడా ఉంది. శ్వేతకమలై దధి మధు ఘృతాక్తై అహితం జుహ్యాత్. తెల్ల తామర పువ్వులు. కమలం మన కలవ పూలు కదండి. కమల పూలు తామర తెల్లవి దొరుకుతున్నాయి మన ప్రాంతాల్లో. కానీ ఇక్కడ శ్వేత కమలై ఎర్రటి కమలాలతోటి కాదు, తెల్లటి కమలాలతోటి దధి మధు ఘృతాక్తై అంటే పెరుగుతోటి, తేనెతోటి, నేతితోటి తడిపినటువంటి ఆ కమల పుష్పాలతోటి 10,000 హోమం చేయాలట. అయుతం జుహ్యాత్. ఏకాదశ రుద్ర రూపై బ్రాహ్మణై మంత్రసిద్ధై అంటే ఎలాంటి బ్రాహ్మణులు పెట్టేవాళ్ళట? వాళ్ళు మంత్రసిద్ధులు. అంటే మొత్తం మంత్రం అలాగా అఖండ పారాయణ చేసి అక్షరాలు అక్షరాలు చేసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ చేత ఏకాదశ రుద్రులు వాళ్ళు 11 మంది రుద్రుల యొక్క రూపం అంటే 11 మంది బ్రాహ్మణులు పెట్టుకోమని. ఒక్కొక్కటి మనకి అందులో ఈ 11 రుద్రులకు మనం చెప్పిన మంత్రం చెప్పుకున్నామండి. నమః సోమాయ చ రుద్రాయ చ ఆ మంత్రం చెప్పుకున్నాం మనం. 2 పదాలతో మనం చెప్పుకుంటూ వస్తే 11 మందిలో వస్తారండి. అహిర్బుద్ధ్య, భీమ అని అందులో లిస్ట్ అంతా వస్తారండి వాళ్ళు. వాళ్ళ రూపంలో సజ్జసిద్ధై వా కార్య అలాంటి సిద్ధపురుషుల చేతనే చేయించుకోవాలి. అథ సజ్జ సిద్ధి ఉచ్యతే. అలా చేస్తే అప్పటికప్పుడు ఫలం వస్తుందయ్యా. అప్పుడు రాకపోయినా తర్వాతనే వచ్చి తీరుతుంది. ఆచార్యాత్ మంత్రం లబ్ధ్వా త్రిరాత్రం ఉపోష్య గురుగారి దగ్గర నుంచి మంత్రదీక్ష పొంది 3 రోజులు ఉపవాసం ఉండి త్రిరాత్రం నిరంతరం జపేత్. 3 రాత్రులు. త్రిరాత్రం అంటే రాత్రి పగలని అర్థం వస్తుంది అక్కడ. 3 రాత్రులు ఏమిటంటే రాత్రి పగలంతా చేయొద్దని కాదు. త్రిరాత్రం అంటే త్రిరాత్రుల వ్రతం అంటే 3 రాత్రులు. అలాగా నిరంతరం జపేది. నిత్యం మరి ఎక్కడ నాన్ స్టాప్‌గా జపం చేయాలి. సద్య సిద్ధో భవతి. అప్పటికప్పుడు సిద్ధుడవుతాడు వాడు. సిద్ధుడవుతాడు. తత్తత్ కర్మ యోగ్యత ఏతావత. దీనివల్ల ఏంటంటే వాడికి ఆ పని చేయడానికి యోగ్యత ప్రాప్తిస్తుంది. ఏవం కృతే రాజ్ఞాం శ్రీర్వర్ధతే. ఈ రకంగా చేస్తే రాజులకి ఐశ్వర్యం పెరుగుతుంది. అనేన దూర్వాణాం ఘృతాక్తానాం అయితం నిత్యవదేవ జుహ్యాత్. అలాగే దూర్వాలంటే గరికలతోటి కూడా ఆవు నెత్తి అన్నీ కూడా ఏ పొడిగా ఉన్న వస్తువైనా ఆవు నెత్తితో తడిపి హోమం చేయాలండి. ఘృతాక్తం ప్రతి ఘృతాక్తవర్తి త్రతేహ అంటుంటాం కదండి. ఘృతాక్తానాం అంటే ఆవు నెత్తితో తడిపినటువంటి దూర్వాలతోటి ఎన్ని అయుతం 10,000 హోమం చేయాలి. రాజా చిరంజీవి భవతి. చిరంజీవి అవుతాడు. చాలా కాలం బతుకుతాడు అతను. అనేన
కలశాన్ 8 సహస్రం 8 శతం వా జలపూర్ణాన్ స్వర్ణ రజత ఆ, 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 తామ్ర మయాన్ వా అభిమంత్రియ, అంటే బంగారపు కలసలు కానీ వెండి కలసలు కానీ రాగి కలసలు కానీ చేసి వాడు మంత్రించి గంధాదిభి ఆరాధ్య నవ వస్త్రే నవవస్త్ర వేష్టితాన్, అంటే వాటి వస్త్రాన్ని చుట్టి అన్యానపి మంగళాన్ని కృత్వ, వాటి కూడా మామూలుగా కలసి పూజ చేసేవాడు కొన్ని చోట్ల దారాలు కడుతుంటారు చూడండి, అలా వాటి చేసి అన్ని చేసి ఆచార్య రాజానం రాజజన్మదిని రాజానం స్నాపయేత్, ఆ కలశలతోటి ఉన్నటువంటి మంగళ కలశలతోటి అందులో ఉన్నటువంటి జలాలతోటి రాజుగారు పుట్టినరోజు నాడు జన్మదినే పుట్టినరోజు నాడు ఆయన స్నానం చేస్తే అప్పుడు ఆ రకంగా చేయాలి. కలశా స్యు ఏవం కృతే రాజా దోషై కాయికై పాతకాదిభి అప్యలిప్తో భవతి, అంటే ఆ రాజు శరీరంతో చేసినటువంటి పాపాలు ఏవైతే అన్ని రకాల పాపాలు కూడా పోతాయి, ఇంకా పాపాలు అంటావు. రాజ్ఞోవా వృద్ధ్యర్థం అనేన నిత్యవత్ ఏకేన సబ్రాహ్మణేన 8 సహస్రం జపం కారయేత్, రాజు వృద్ధి కావాలనుకుంటే ఐశ్వర్య వృద్ధి కావాలనుకుంటే రాజ్యం పెరగాలనుకుంటుంటే అంచేత ఒక మంచి బ్రాహ్మణి చేత అలా 8 సహస్రం ఉంటుంది, 8 వేలు సుమారు జపం చేయాలి. వాహన ఆయుధశాలాసు, అయితే వీళ్ళకి రథాలని గుర్రాలని ఏనుగుల్ని కట్టేటువంటి రథశాలలు గజశాలలు ఏవైతే అక్కడ రత్న ఇక్కడ చూద్దామండి, రత్నాకరాదిశిజ మాసి సౌమ్యే నక్షత్రే శాంతిం కుర్యాత్, ప్రతి నెల వీటికి సౌమ్యే నక్షత్రే, అంటే ఇందులో నక్షత్రాలు కూడా కొన్ని గడ్డు నక్షత్రాలు ఉంటాయండి, భరణి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జపాలు ఎక్కువ శాంతి నక్షత్రాలు అనమాట. గడ్డి అంటే శాంతి నక్షత్రాలు కానటువంటి ఉంటాయి, స్వాతి నక్షత్రం మృగశిర నక్షత్రం కొన్ని ఉన్నాయి వాటికి. వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి కూడా ఉంటుంది వాళ్ళకి తారాబలం చంద్రబలం చూసుకొని అలాంటి నక్షత్రం రోజు నాకు శాంతి చేయించాలి. తర్వాత ఏమేమి సమిధులు వాడాలట, అశ్వత్థ అపామార్గ సమిధాం దధి మధు గుర్తాక్తానాం అయితం జుహ్యాత్, అశ్వత్థం అంటే రావి పొలలు, అపామార్గం అంటే ఉత్తరేణి, ఆ సమిధులతోటి ఆ పెరుగులోను నేతిలోను తేనెలోను ముంచినటువంటి దాంతో 10,000 జపం హోమం చేయాలి. గతాయుష అపి ఆయుర్హతే, ఆయుష్ లేకపోయినోడు కూడా ఆయుష్ వస్తుంది. ద్యూతే వ్యవహారేచ మంచమేతం జపేత్ నా పరాజితో భవతి, మంత్రం ఏతం జపేత్, ఏదైనా జోదం ఆడేప్పుడు కానీ అంటే పేకాడుకుని ఇలాంటప్పుడు అనమాట, అలాంటి వ్యవహారాల్లో కానీ ఇది చేస్తే వాడు ఇంకెప్పుడు ఓడిపోవడం అనేది జరగదు. త్రిరాత్రం ఉపోష్య నిరంతరం చెప్పాడు, 3 రోజులు ఉపవాసం రాత్రిపూట ఉండి అప్పుడు వాడు నిత్యం అలాగా నాన్ స్టాప్గా జపం చేయాలి. తతశ్చరుభోజి బిల్వఫలానాం మధ్వాక్తానాం ఐదం జుహుయాత్, బిల్వఫలం అంటే మారేడు పళ్ళు, అది మధ్వాక్తం తేనెలో ముంచినటువంటి అది 10,000 హోమం చేయాలి. అయితే చేసేవాడు మాత్రం ఏముండాలంటే ఇక హవిస్ భోజనం చేస్తూనే ఉండాలి. స్వర్ణ సహస్రం లభతే, అలా చేస్తే బిల్వఫలాలు మారేడు పళ్ళు అవి కనుక తేనెలో చేస్తే 10,000 చేస్తే వాడికి 1000 బంగారు నాణ్యాలు లభిస్తాయి వాడికి. కుముదానాం దధి మధు, ఇలా మొత్తం అన్నీ కూడా హోమంలో ఏమేం పదార్థాలను ఏమేం చేస్తే ఏమేమి లభిస్తాయో మొత్తం అంతా వర్ణించుకుంటూ వస్తున్నాడండి. వివరాల్లో ఇంక వెళ్ళట్లేదు, ఇంకా చాలా చెప్పుకున్నాం కనుక. తర్వాత చివరికి వచ్చేస్తే అన్యదపి సర్వం అనేన సంభవతి, ఇంకా అది ఇదనే ఉంది, సర్వం అనేన సంభవతి, ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే అన్ని సిద్ధిస్తాయి. మంత్ర ప్రభావాత్ దేవస్య సాక్షాత్ సిద్ధానాం ఏవ ఫలతి, అన్యేషాం వృథా ప్రయాస ఇది మంతవ్యం, శ్రద్ధగా చెయ్యకపోతే మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళు కాని వాళ్ళ చేస్తే ఫలసిద్ధి రాదు నీకు, మంత్రసిద్ధులైనటువంటి వాళ్ళ చేస్తే తప్పకుండా ఫలం వచ్చి తీరుతుంది. అప్పుడు ధ్యానం ఎలాంటి మూర్తిని ధ్యానం చేయాలండి, దధానాం ఏకాదశధా విభక్తదేహం విశుద్ధ స్ఫటిక ప్రకాశం తేజోనిధిం శూలినం ఇందుమౌళిం విచింతయే తత్ర సదైవ రుద్రం, ఇక్కడ సదా రుద్రం ఏవ విచింతయేత్, ఎప్పుడు జపం చేస్తున్న సేపు కూడా రుద్రుడినే ధ్యానం చేస్తున్నాడు, చింతిస్తూనే ఉండాలి. ఎలాంటి వాడు అయినా ఇందుమౌళిం చంద్రమౌళి, చంద్రుడు శిరస్సులో ఉన్నటువంటి వాడు, శూలినం సూరహస్తుడైనటువంటి వాడు, ఆయన ఎలా మెరుస్తున్నాడా లేదా, తేజోనిధం దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి వాడు, విశుద్ధ స్ఫటిక ప్రకాశం స్వచ్ఛమైనటువంటి
అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి క్రిస్టల్స్ ఎలా అయితే ఉంటాయో అవతల పక్కన ఉన్నటువంటి యువతల జపాకుసుమ సంకాశం అటువంటి జపాకుసుమ అంటే మందార పువ్వు అండి. ఏ జపాకుసుమ అంటారు దాన్ని, మందార పువ్వుని. ఈ స్ఫటికం పెట్టి స్వచ్ఛమైనటువంటి క్రిస్టల్ని పెట్టి అవతల పక్కనే మందార పువ్వు పెడితే ఇక్కడ నుంచి ఎర్రగా ఉంటుందండి ఈ స్ఫటికం కాస్త. అలా విశుద్ధ స్ఫటిక ప్రకాశం, స్వచ్ఛమైనటువంటి స్ఫటికం వలె ప్రకాశిస్తూ ఉండేటటువంటి విభక్ దధానాం దధానం ఏకాదశిధ 11 రకాలుగా ఏమండి విభక్త దేహం. ఆయన శరీరం 11 అంటే ఏకాదశ రుద్ర స్వరూపాల్లో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానం చేయాలి అని చెప్పి ఇక్కడికి ఈ మంత్రాన్ని ఇంతవరకు భాష్యం చెప్పుకున్నామండి. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క పదానికి చూడండి. ఇప్పుడు విశేషార్థాల్లోకి వాటిలో ఒకసారి వెళదాం. అసలు ఆ భామిత అనే పదం ఉంది చూసారా? ఆ భామిత అనే పదం అంటే మేము తప్పులు చేసి అపచారం చేసినా కానీ, అపచారం చేయడం వల్ల నీకు కోపం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నా నువ్వు కోపగించుకోకుండా అన్న మాటను చూసారా? దానికి చూడండి ఇక్కడ ఇంకోటి మన రీరిష పదం వచ్చిందండి. ఇక ఇక్కడ చూడండి మళ్ళీ మా రీరిష అంటే ఏంటంటే మనకి నమ్మకం అనేది థియరీ అనుకుంటే మహాభారతంలో ద్రోణ పర్వంలో శతరుద్రీయం కాస్త అది ప్రాక్టికల్స్ అండి. ఇక్కడ ఏ పదాలైతే వస్తున్నాయో మనకి నమ్మకంలో అవే పదాలు యాజ్ రీరిష అనే కామన్ వర్డ్ కాదు, అది ఓన్లీ నమ్మకంలోనే కనిపిస్తుంది మనకి. అటువంటి ఈ రీరిష మళ్ళీ అక్కడ మనం చెప్పుకున్నటువంటి శతరుద్రీయం ఏదైతే ఉందో అశ్వత్థామ కథ చెప్పుకున్నాం కదండి, అదే మాట అర్జునుడు చెప్పినటువంటి వ్యాస మహర్షి వర్ణించినటువంటిది. ఆ రకంగా ఆ మాట ముందు ఇక్కడ చూపిద్దాం. మా రీరిష ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, మానస్తోకే తన ఏ మాన ఆయుషి మానో ఘోషు మానో అశ్వేషు రీరిష. మంత్రంలో చూడండి ఇక్కడ మా, అక్కడ మా మా అన్నిసార్లు వస్తున్నాయి. మానో అశ్వే ప్రతి దాంట్లో మా రీరిష, మమ్మల్ని మా వధి మమ్మల్ని హింసించకు అని అర్థం అండి. ఇక్కడ ఏ కాంటెక్స్ట్లో ఈ వాక్యము అసలు ఇక్కడ రీరిష అనే పదం నరనారాయణులుగా విష్ణుమూర్తి మహర్షులుగా నారాయణ మహర్షిగా పుట్టాడండి. పుట్టి ఆయన శివుని గురించి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణు అంశతో పుట్టినటువంటి వాడు నారాయణ మహర్షి. అంటే నారాయణ అంటే ఆ నారాయణ అనుకోద్దండి, ఈయన నారాయణ మహర్షి. ఈయనతో పాటు ఉండేవాడు నరమహర్షి, వాళ్ళే నరనారాయణుడు. ఇక్కడ నారాయణ మహర్షి తపస్సు శివుడి గురించి చేశాడు. ఆయన ఎంత భయంకరమైన తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యాడు శివుడు. ఈయన ఈ ఋషి నారాయణ ఋషి ఆయన్ని వరాలు కోరుకుంటున్నాడు, ఆయన్ని శివుణ్ణి. ఆయన చెప్తున్నాడండి భూతం భవ్యం, ఆయన మొదలు వర్ణిస్తున్నాడు, ఆయన్ని శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. భూతం భవ్యం భవితా చాప్యదృశ్యం, భూతకాలం వర్తమాన కాలం తర్వాత భవిష్యత్ కాలం ఇవన్నీ కూడా నిన్నెవ్వరూ నిన్ను మించిన అప్రదృశ్యం, నిన్ను మించినవాడు ఎవరు పుట్టలేదు, ఇప్పుడు లేరు, ఇంకా పుట్టబోరు. తత్సంభూత భువనానీహ విశ్వ, ఈ భువనాని అంటే ఈ భువనములన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 14 లోకాలు ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో ఈ విశ్వాలన్నీ కూడా త్వత్సంభూత నీ నుండి పుట్టేయ్యా. నేను ఎటువంటి వాడిని, భక్తంచ నీ భక్తున్నయ్యా, నేను భజమానం నిన్ను సేవ చేస్తున్నానయ్యా. మాం భజస్వ నన్ను నువ్వు కాస్త జాగ్రత్త కరుణతో చూడవయ్యా. మా రీరిష నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టకయ్యా. ఎటువంటి వాడిని నేను, మా అహితాహితేన శత్రువులకి శత్రువునైనటువంటి నన్ను ఇబ్బంది పడి, శత్రువులకి శత్రువు అంటే ఏంటంటే శత్రువులని ఎక్కడా నేను స్పేర్ చేయకుండా వధిస్తాను. అహితేన, అహితులు అంటే హితులు అంటే స్నేహితులు, అహితులు అంటే శత్రువులు, వాళ్ళకి అహితుడు అయినటువంటి ఆ దృష్టితోటి అంటే నేను నన్ను ఏ రకంగా కూడా హింసించగయ్యా. అంటే వేదంలో ఉన్నటువంటి పదమే భారతంలో మహాభారతంలో శతరుద్రీయం అని చెప్పబడేటటువంటి ఆ అధ్యాయంలో ఎక్కడ ఉందో చెప్పడం ఇది చిన్న ఉదాహరణ. మనం చెప్పుకున్నాం, చాలా వాక్యాలు చెప్పుకున్నామండి, ఇది ఒకటి. రెండోది అసలు భామిత అనే మాట అంటే మేము అపచారం చేస్తే అని వస్తాం చూసారా, ఈ అపచారం చేయడం ఈ భావన ఎక్కడొస్తుందంటేనండి, మామూలుగా ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారటండి. అయం నిజ పరోవేతి భావన లఘుచేతసాం వసుధైవ కుటుంబం అనే వాక్యానికి రిఫరెన్స్ శ్లోకం ఉండేది.
ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం. కొంచెం కొంచెం బుద్ధి ఉన్నవాడు, అంటే లఘు బుద్ధి, అంటే వీళ్ళు విశాలమైనటువంటి నారో మైండెడ్ ఫీల్ అంటాం సరే, ఆ నారో మైండెడ్ కరెక్ట్ లఘు చేతసాం అనే దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే నారో మైండెడ్ ఫీలోస్ అండి. ఈ నారో మైండెడ్ భావన వాళ్ళు, అలాంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే అయం నిజ, వీడు నావాడు, వాడు అయం పరహ, వీడు అవతలవాడు, వాడు నావాడు కాదు అని, నా వాళ్ళు అవతల వాళ్ళు అని విభజన చేసే చూసుకుంటూ ఉంటాటండి నారో మైండెడ్ ఫీలో ఎప్పుడూను. కానిట ఉదార చరిత్రలు అయితే మహాత్ములు వాళ్ళకి ఎలా వసుధైవ కూడా మొత్తం కుటుంబం. నా కుటుంబంలో నా ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే, ఒకడు పెద్దవాడు నా కొడుకు అవుతాడు, రెండోవాడు నా కొడుకు అవుతాడు, మూడోవాడు నా కొడుకు అవుతాడు, ఇలా అందరూ అలాగా వసుధైవ ఈ భూమి అంతా కూడా నా కుటుంబమే, ఇందులో నా వాడు కానివాడు ఎవడు లేడు అని ఉదార చరిత్ర అయినటువంటి వాడు భావిస్తూ ఉంటారటండి. ఇప్పుడు చూడండి మహాభారతంలో, ఇప్పుడు అక్కడ యుద్ధానికి వెళ్ళే శ్రీకృష్ణ రాయబారానికి వెళ్ళేప్పుడు ధర్మరాజు ఎంత ఈ ఉదార చరిత్ర ఆ భావం కోసం చెప్తున్నాను ఈ పద్యానికి, అది సపోర్టింగ్ సెంటెన్స్ అది ఇప్పుడు చూపించింది. ఇప్పుడు అవతల పక్కనేమో రంకెలు వేస్తున్నాడు దుర్యోధనుడు, యుద్ధం 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 ఉంటుంది, అంతమంది చెప్పినారు, వాడు వినదలుచుకోలేదు, వినటం లేదు వాడు. సూది మనం తర్వాత చెప్పబోయి అసలు మనకి కృష్ణరాయవారం వెళ్ళినప్పుడు అడిగాడు, సూది మనం మోపినంత భూమి కూడా ఇవ్వనని అంటాడు. అంతకుముందు సంజయ్ రాయవారం నడిచింది, ముందర ఈయన ద్రుపదరాజు యొక్క ఆ పురోహితుడిని పంపించారు, ఒక రాయవారం అయింది, రెండోది సంజయుడు వచ్చాడు. ఈ సందర్భంలో ఇంకా శ్రీకృష్ణుని పంపించబోతుంటే ధర్మరాజు చెప్తాడండి, ఏమిటి వాడు మా మీద ఇంత ద్వేషం పెట్టుకున్నాడు అసలు, ఇక్కడ అతను వాడేమిటి, ఆ రాజ్యం నాదే, నేను వేరు ధర్మరాజు వేరు, అది లఘుచేతసం ఇందాక చెప్పిన వాక్యం ఏదైతే ఉందో అది స్పష్టమైనటువంటి ఒక లక్షణం అండి దుర్యోధనాలు అందరికీ కూడా, కౌరవులకి. ఇతను ఏ రకంగా చూస్తున్నాడు చూడండి, వద్దు అసలు మనంతా కలిసి ఉందామనే భావంలో ఇతను అంటాడు, ఎంత గొప్ప పద్యం అనేది, పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడున్ తెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవ. కృష్ణ పరమాత్మ, పగకు మేలిమి లేదు, ఈ పగ అనేది ఏదైతే ఉందో దీనికి గొప్పదనం లేదయ్యా. మేలిమి అంటే గొప్పదనం, మనం మేలిమి బంగారం అంటాం, అంటే హైయెస్ట్ క్వాలిటీ అని. పగ పెద్ద గొప్ప క్యారెక్టరిస్టిక్ ఉన్నటువంటిది కాదయ్యా అది. ఎంచేత పగ అంచేత నేను కోరిన మొట్టమొదటి పగ అడగించుట, ఎంత ఇద్దరు గొడవలు లేకుండా చేయడమే అది శుభము. అది ఎవరు అనగలరండి, వాడు నా వాడేని భావన ఇతను ఉంది కనుక ఇతను మాట అంటున్నాడు. ఉదార చరిత్ర ఏంటంటే వాడు చూడండి, ఆ వాక్యం ఎంత చక్కగా అన్వయిస్తుంది ఇక్కడ. పగ అడగించుట ఎంత శుభంబు అది లెస్స, ఇది ఎక్సలెంట్ యాక్టివిటీ, అలా చేస్తాను. అసలు నిజానికి పగ అడంగునే అంటారు మామూలుగా సింపుల్ మనకి అసెప్టివ్ సెంటెన్స్లో, అడంగునే పగన, వాడు పగతోటి ఉన్నాడు వాడు, దానికి నేను మళ్ళీ నేను కూడా పగబట్టాను అనుకోండి, అవుతున్నా. ఇప్పుడు మన ఫ్యాక్షన్స్ తోటి చూడండి రాయలసీమలో, ఒక ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయిన ఎన్నో కథలు మేము వింటుంటాం రాయలసీమలో. సో ఎక్స్ అనేటటువంటి వాడికి వై అనేటటువంటి వాడు రెండు ఫ్యామిలీస్కి చెందినటువంటి వాడు. ఈ ఎక్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాడు ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు ఏదో కారణం చేత, వై ఫ్యామిలీలో ఒకటి చేత. అంటే వీళ్ళంతా వాడు ఎక్స్ వచ్చి మొత్తం వీళ్ళంతా బ్యాచ్ అంతా వెళ్ళి కొంతమంది వెళ్ళి ఆ వై ఫ్యామిలీ వాడిని చంపేశారు. వాడు ఊరుకుంటారా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూసి వాళ్ళు వచ్చి ఏ సినిమాకి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు పొలంలో ఉన్నప్పుడు వేసేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఆగుతారా? వ్యక్తులు మారుతున్నారు తప్ప హత్యలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే పగతోటి ఒకటి కనుక అటాక్ చేస్తే రెండోవాడు ఊరుకుంటాడా? ఆగదది. పగగొన్న వాడు కొడితే చూస్తూ కూర్చోగలమా? కూర్చోలేము. పగగొన్న మార్కొనక వాడు అవతలవాడు పగగొన్నాడు, మని పగబట్టాడు, దెబ్బ కొట్టాడు, వాడు పలకక ఉండవచ్చు నోరు మూసి కూర్చోగలమా? పలకక ఉండగవచ్చు నోరు మూసి కూర్చోగలమా? వాడు మన ఇంటి వాడు కొట్టాడు, చూస్తూ కూర్చోడా? అది ఒకసారి ప్రారంభం అయ్యిందో కడును తెగ మొదలెత్తిపోవా. అసలు పగ ప్రారంభం అయిందంటే చాలు, ఈ గొడవలు ప్రారంభమైతే చాలు, పగ వచ్చిన పగ తీర్చడానికి క్రౌర్యం ఉందో, క్రూరత్వం ఇంకా ఎలా చంపేవని కాదు, అడవి గొడవలతో చంపేసుకుంటూ ఉంటారు, భయంకరం అది. అంచేత అసలు
కృష్ణ పరమాత్మ అసలు ఇంకా అంతవరకు వెళ్ళద్దయ్యా. ఏమి గతి తలంచినన్ ఎలా ఆలోచించినా సరే పగకు మేలిమి లేమి అది ఖచ్చితం ధ్రువంబు. ఏం చేతంటే యుద్ధంలో ప్రారంభించిన తర్వాత చూడండి, యుద్ధం ప్రారంభం అయింది అనుకుందాం. ఈ యాంటిసిపేట్ చేయగలిగాడు, ఫీల్ అవ్వగలిగాడు ధర్మరాజు. భీముడు కానీ అర్జునుడు కానీ ఎవరు ఫీల్ అవ్వలేకపోయారు వాళ్ళు. అది ఆ ధర్మరాజు యొక్క గొప్పతనం అండి. నువ్వు వెళ్ళిపోతే వెంటనే అందరినీ డైరెక్ట్గా దుర్యోధన చంపేయగలవా, దుశ్శాసనం చంపేయగలవా? మిగతా వాళ్ళు చూస్తూ కూర్చుంటారా? వాడు ఊరుకోరా, వాడు కొట్టరా? ఎవరు కొడతారు? కొట్టి మన వాళ్ళని ఎవడో కొడితే మన వాళ్ళు ఎవడో పోతాడు. పోతే నువ్వు బాధపడి మళ్ళీ అలా కూర్చుంటావా? మళ్ళీ కొడతావు. వాళ్ళు ఆగుతారా? సంపూర్ణ సర్వనాశనం అయితే కొట్టుకుంటే ఉంటాం చివరికి. అందుచేత ఇది ఉదార చరిత్ర అయినటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలండి. ఏమండి ఇది ఒకటి. రెండోది ఈ గొప్ప పద్యం దొరికిందండి మహాభారతంలోది. ఎప్పుడు అసలు సంధి చేసుకోమనే మాట ఈ దుష్ట చతుష్టయంలో ఏ ఒక్కళ్ళు దుర్యోధనుడికి చెప్పలేదండి మామూలుగా. కానీ అరణ్య పర్వంలో శకుని చెప్తాడండి దుర్యోధనుడికి సంధి చేసుకోమని. ఈ పద్యం విన్నారో వినలేదు తెలియదు. మామూలుగా ఎప్పుడు మన భారతంలో వాడు డెడ్ అగెనిస్ట్ నలుగురు కూడా. కానీ ఒకే ఒక్క సంఘటనలో శకుని దుర్యోధనుడితో చెప్తాడు సంధి చేసుకోవయ్యా. కురతము కాంటెక్స్ట్ చెప్తానండి. కురతము తలంచి చిత్తమున కిల్బిషం అంతయునుజ్జగించి సమ్మతుల పృథాతనూతులన్ అమానుష తేజులన్ పిల్వ పంచి తత్పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము నీకు నీ క్షితివలయంబునన్ పరమ కీర్తియు పుణ్యము కల్గు భూవరా. 6వ ఆశ్వాసంలో 37 పద్యం ఉండేది అరణ్యపరం. ఏ సందర్భంలో అది ఇలా శకుని ఇలా అంటాడని మనం కల్లో కూడా ఊహించలేం. ఎప్పుడన్నాడు అంటే ఘోషయాత్ర వెళ్ళినప్పుడు. ఘోషయాత్ర వెళ్ళారు. వెళ్ళి దేనికోసం పర్పస్ ఏంటండి? పాండవులను అవమానించడం కోసం అని. వాళ్ళు ఎక్కడ ఆశ్రమాలు కట్టుకుని ఉన్నారో దానికి 50 అడుగులు 100 అడుగులు దూరంలోనే మళ్ళీ వీళ్ళ టెంట్స్ అన్ని రాయల్ టెంట్స్ అన్ని వేయించేశారు. వాళ్ళకి కనిపించాలి వీళ్ళకి డ్యాన్సులు మొత్తం సుఖాలని భోగాలను అనుభవిస్తున్నట్టుగా. వాళ్ళకి అది కర్ణుడు చెప్తాడండి దురాలోచన. అవతల వాడు మనకి శత్రువు అయినటువంటి వాడు చూస్తుండగా మనం భోగం అనుభవిస్తుంటే వాడు ఏడుపు మొహం పెడతాడు చూసా, అది మనం చూస్తుంటే మనకు వచ్చే ఆనందం ఆ ఆనందం అయ్యా. నీకు ఆ ఆనందం కలగలేదు, ఇప్పుడు కలిగిద్దాం అన్నాడు. అతను రెచ్చగొట్టాడు. కర్ణుడు చెప్పిన ఆలోచన అసలు ఘోషయాత్రకు వెళదామని. అంటే పాండవులు ఎదురుకుండా వీళ్ళ భోగాలను ప్రదర్శిస్తూ డెమో చూపిస్తుంటే డిస్ప్లే చేస్తూ ఉంటే అప్పుడు పాండవులు కుదేరైపోతూ అయ్యో మనకి ఆ ఐశ్వర్యం అంతా పోయింది కదా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును మళ్ళీ దుర్యోధనాలు చూస్తుంటే అప్పుడు దుర్యోధనకి కలిగే ఆనందం అలా హాయిగా ఉంటుందని అనుకున్నారు. కానీ జరిగింది ఏమైందండి అక్కడ? గంధర్వులు వచ్చారు, కాగల కార్యం గంధర్వులే తీర్చేశారు. ఈ కథ అంతా చెప్పను ఇంకా. గంధర్వులు చేదో చిత్తుగా ఓడిపోయారు, చిత్తుగా, మామూలుగా కాదు. చివరికి ఏమైందంటే దుర్యోధనుడి భార్య వెళ్ళి ద్రౌపదీదేవి దగ్గరే కదా మరి, ద్రౌపది అంటే దుర్యోధనుడిని చాప చుట్టేసినట్టుగా చుట్టేసి ఆకాశం ఎత్తుకుపోతున్నారు వాడిని. వాడితో పాటు దుశ్శాసనాదులు అందరినీ కూడా గంధర్వులు పట్టుకెళ్ళి ఇంద్రుడి కాళ్ళ దగ్గర పడేద్దామని కొంత దూరం అప్పుడే ఆకాశంలో లేచారు వాళ్ళు. ఈ సమయంలో వాళ్ళు మోసుకుపోతుంటే పైకి ఆకాశంలోకి ఇప్పుడు ఈ దుర్యోధనుడి యొక్క భార్య పరిగెట్టుకెళ్ళి ద్రౌపదీదేవి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తామా నాకు ప్రతిభిక్ష పెట్టని. ఆవిడ మామూలు స్త్రీ అయితే ఏం చేయాలండి? ఆ వేళ ఏం చేశారు మీరంతాను? నాకు వస్త్రాపహరణ అవుతుంది, మీరు మాట్లాడారు ఒకళ్ళు ఇంట్లోంచి వచ్చి, ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిందని ప్రతిభిక్ష అనలేదండి. ఈవిడు ఉదార చరిత. ధర్మరాజు ఇందాక చెప్పను, ఈవిడు ఉదార చరిత. వెంటనే ధర్మరాజు చెప్పండి ఏమండి చేయిస్తే బాగుంటుంది. వెంటనే అతను ఏం చేశాడు? అర్జునుడిని భీముడిని వెళ్ళమన్నాడు. నేను వెళ్ళనన్నారు వాళ్ళు ముందర. కాగల కార్యం కదా, మనం కొట్టాలనుకున్నాం అసలు వాళ్ళని, మనం కొట్టగలి వాళ్ళే కొట్టారు, సరిపోయింది, కొట్టి పూర్తిగా లాక్కుపోని వాళ్ళని. అప్పుడే ఆయన అంటాడండి, గొప్ప రాజనీతి చెప్పాడండి. మనలో మనం దెబ్బలాడుకునేప్పుడు మనం 5గురం, వయం పంచ ఏ శత, వాడు 100 మంది. కానీ మూడో వాడు వచ్చాడు, ఊళ్ళో వాడు బయటవాడు వాడు వచ్చాడు, వయం పంచాధిక శతం, మనం 105 పీపుల్ అయ్యా మనం. ఇది రాజనీతి. మనలో మనం కొట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని బీజేపీ భీభత్సంగా తిట్టుకున్నారు. కానీ వీళ్ళు చైనా వాడికి వెళ్ళి సపోర్ట్ చేసి కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న దెబ్బలాంటి ఇక్కడ ఆపేసి బయటికి వెళ్ళాక అంత కలిసి ఉండాలి. కానీ దురదృష్టం అది కూడా మనకి అదే జరుగుతుంది. ఇక్కడ ఎన్ని పార్టీలు దెబ్బలాడుకున్నా బయటికి వెళ్ళేప్పుడు ఒకటే అయి ఉండాలి. అలాగా అక్కడ చెప్తే వయం పంచాధిక శతం అంటాడండి. అప్పుడు
బలవంతం పెట్టి మీరు వెళ్ళవలసి మీరు వెళితే నేను వెళ్తా అన్నాడు ధర్మ. అప్పుడు అనేప్పటికి వెళ్ళారు, గంధర్వుని ఓడించారు, దుర్యోధనాన్ని విడిపించారు. వాడు ఏం చేశారు, పిలిపి వచ్చి ధర్మరాజు కాళ్ళని పడేశారు. ధర్మరాజు పాప కట్లు ఇవ్వదు, నాన్న బాబు దెబ్బలు తగిలే నీకు, గట్టిగా తగలేదు కదా, పోన్లే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకలే, హాయిగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి సూటిపోటి మాటలతో మెల్లగా ఎక్కడ ఎవరికి తెలియకుండా చాలా ప్రేమంతా పొలగబోస్తూ, సహజ స్వభావం కూడా ఉంది కనుక అసలు వెళ్ళిపోమన్నాడండి. వెళ్ళిపోమన్నప్పటికి ఇక్కడ ఏది అవమానం చేద్దామని వచ్చారో పాండవులకి ఆ అవమానం వాళ్ళు పొందారు. ఇప్పుడు కౌరవాదులు, దుర్యోధనాదులు అక్కడి నుంచి వెళ్ళి 100 అడుగులు దూరాడు. ఇంక నేను ఆత్మహత్య చేసుకుంటాను కూర్చున్నాడు. అప్పుడు చెప్పిన శకుని మాట అండి, కర్ణుడు పారిపోయాడు ఆ యుద్ధంలో, అందరూ చిత్తు కింద ఓడిపోయారు, వీళ్ళందరూ శకుని వాళ్ళు ఓడిపోయారు. అటువంటి అప్పుడు చెప్తాడు అనమాట, కుర్తము తలంచి, కుర్తం అంటే వాళ్ళు ఇప్పుడే మనం చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్తమున కిల్బిషమంతయునది, మేము తప్పులు చేసాం, చాలా తప్పులు చేసాం, అదంతా కూడా ఉజ్జగించి అది వదిలిపెట్టేసాయి. వస్త్రాపరణ చిన్న విషయం, దూదం మాయాదూదం ఆడేం మనం, అది తప్పేం సరైంది, అది మనకు తెలుసు ఏం తప్పులు చేసాం. అయితే అది చిత్తమున అంటే ఇందాక చెప్పానండి, భామిత, మనం తప్పులు చేయడం చేత మామూలుగా వాళ్ళ కోపం రావాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కిల్బిషం అంతయు, కిల్బిషం అంటే పాపం అండి, మొత్తం ఆ పాపం అంతా కూడా వదిలిపెట్టేసేసి సమ్మతులన్ అంటే సమ్మతి 2 అర్థాలండి, అంగీకరించేటటువంటి వాడు సమ్మతి అని ఒక అర్థం వస్తుంది, సద్గుణములతో కూడినటువంటి మతి అనకూడదు. అలాంటి ప్రథాతనోదులు కౌంతేయులు, ప్రథ అంటే కుంతీదేవి కుమారులు అందరూ కూడా అమానుష తేజులన్, మనం ఓడించలేకపోయాం, వాళ్ళు ఓడించగలిగారు. పిల్లల పంచి వాళ్ళు పిలిపించి వాళ్ళకి పంచి అంటే రాజ్యం అంతా కూడా వాటాలు వేసి తత్పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అభీష్టంగా వాళ్ళకి ఇష్టం ఇట్లా వాళ్ళకి ఇచ్చేసేయి, నీకేమైనా లోపం అవుతుందా, నీకు నీ క్షితి వలయంబునన్ పరమ కీర్తియు పుణ్యము, నీ కీర్తి వస్తుంది పుణ్యం వస్తుందయ్యా, అంత దేశంతో సంతోషిస్తారు అంటూ ఆ ఒక్కసారే శకుని సంధి మాట మాట్లాడాడండి. అంటే ఎంత మహాపాపం చేసినవాడైనా వాడు కూడా ఎక్కడో పాపం కెరుక్కుమంది అనమాట. అరే మనం ఇంత వాళ్ళంతా మనకి సహాయం, ఎలాంటి సహాయం చేశారు అసలు, దిక్కు దివాణం లేని అరణ్యంలో మనకి పట్టుకుపోతే రక్షించేవాడు భీష్ముడు ఉన్నాడా, ద్రోణాచార్యులు ఉన్నాడా, అక్కడ కృపాచార్యులు ఉన్నాడా, ఎవరు లేరు. ఉన్న కర్ణుడు కాస్త పారిపోయాడు, 10 కిలోమీటర్ల దూరం పారిపోయాడు. ఇప్పుడు పాండవుల సహాయం, ఆ కృతజ్ఞతాభావం ఒక క్షణకాలం వచ్చింది వాడికి. ఇది మామూలుగా మనం పరమశివుని కోరుకునేప్పుడు అండి, ఇది కృతజ్ఞతాభావం మనం సంపూర్ణ మనస్సుతోటి చేస్తామండి. ఇక్కడ చూడండి, ఇంకా కౌరవులు చేసినటువంటి మహాఘోరాలు చూడండి. ఒకటి ద్రౌపది వస్త్రాపరణం, అది ఇంక దానికి పోలిక లేదు అసలు మహాపాపంలో. రెండోది అంతకంటే ఇంకా మహాపాపం చేశారండి వీళ్ళు, రాయబారానికి వెళ్తే కృష్ణుని బందీ చేద్దామని ప్రయత్నం చేయడం. ఇది తిరుపతి వెంకట కవులు రాసినటువంటి గొప్ప పద్యం అండి ఇది. వాళ్ళు బంధిద్దామని వస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో అంటాడు, ఒక్కని చేసి నన్నిచడ ఉక్కడగింప తలంచినావే, నేనెక్కడ బోగలాడ, ఇక ఇక్కడ చిక్కిది పక్కికైవడి దక్కిది నీకు, పట్టు మొగి దక్కకు మిట్టుటు చేరరమ్ము, బల్ చక్కని యూహ పుట్టే అనుజన్ములతో అరుదెమ్ము పార్థివా. నేను ఒక్కడనే ఉన్నాను, ఒక్కనే చేసి నేను ఒక్కడే ఉన్నాను కదా, అంటే సాక్షిగా బయట ఉన్నాడు అంటే నేను ఒక్కడి, నా సైన్యం లేదు ఇక్కడ, అందుచేత నన్ను ఇసల నాకు ఒక్కడగింప అంటే నా పరాక్రమాన్ని నొక్కి పెట్టేయడం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళిపోగలనయ్యా పాపం, నీకు తప్పించుకోగలనా, ఇక్కడ నేను ఒక బోయవాడి చేతిలో చిక్కిన పక్షిలా నేను నీకు చిక్కిపోయాను కదా. పక్షి అంటే పక్షి, పక్షి ప్రకృతి, పక్షి వికృతి అండి. ఇక్కడ చిక్కిది పక్షి కైవడి దక్కిది నీకు, నీ చేతిలో దొరికిపోయాను నీకు, ఇప్పుడు పట్టుకోవచ్చు నన్ను, పట్టు మొగి దక్కకు, వెనక ఆలోచించకు, ఇట్టిట్టు చేరా, అలా ఈ పక్కన చేరా, ఈ పక్కన చేరా, నువ్వు అక్కడే ఎలాంటి ఆలోచన చేసావా దుర్యాసన, చాలా గొప్ప ఆలోచన చేసావులే నన్నే బంధిద్దామని, బల్ చక్కని ఊహ పుట్టే, ఎలాంటి ఆలోచన చేసావయ్యా, ఒక్కడే వస్తాయి ఇలాగా, అనుజన్ములతో మీ తమ్ముడు అందరూ కూడా చేసుకుంటారా అని చెప్తూ అక్కడ ఆయన అంటే ఇది మహాపచారం అండి, పరమేశ్వరుడికి ఎవ్వరూ ఊహించలేని అపచారం ఇక్కడ దుర్యోధనుడు చేశాడండి. అది భామిత అనే మాటకి ఇప్పుడు వాళ్ళు కనుక ప్రార్థన చేసి ఉంటే ఈ దోషం చేసినటువంటి వాడు ఆయన అనుగ్రహించేవాడు, దోషం చేయలేదు, అంచేతను వధించి వదిలిపెట్టేశాడండి. ఈ మాటకి అంచేతనైనా చూడండి, భగవద్గీతలో మనకి ఏకాదశి రుద్రాభిషేకంలో మనకి 11వ అధ్యాయంలో వస్తుంది, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ, నేను ఇప్పుడు కాలస్వరూపుణ్ణి, యమస్వరూపుణ్ణి నేను. 2 అర్థాలు వస్తాయండి, కాలం అంటే కాలం యొక్క అర్థం వస్తుంది, యముణ్ణి నేను ఇప్పుడు మీ అందరినీ కూడా మొత్తం అందరినీ కూడా సంహారం చేయడానికి వచ్చాను. ఎంచేత క్రోధం వచ్చినటువంటి రుద్రుని యొక్క అంశంలో ఉన్నాడు అక్కడ.
ఇసకి ఆ భామిత అనే పదం చూడండి. అపచారం చేస్తే కోపం రావడం. అలా ఉన్నా గాని అనుగ్రహించుకుంటే, వాడు ప్రసాదం చేసుకుంటే, ప్రసాదం అంటే అనుగ్రహం వచ్చేట్లా చేసుకుంటే ఆయన మళ్ళీ వరప్రసాదాలు చేస్తాడు. లేదు అనుభవించవలసిందే. ఈయన ఇంకో ఘట్టం ఉందండి భారతంలోనే. అక్షహృదయం అని ఒక కథ ఉందండి. యుద్ధం అంతా అయిపోయాక 18 రోజులు అయిపోయాక ఇంక పిండోదకాలు ఇచ్చే సమయంలో దహనాలు చేయాలి. దహనాలు ఇచ్చే సమయంలో అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్రుడిని కలిసాడు. భీముడి యొక్క అంటే కాగలించుకోవడంలో ధృతరాష్ట్రుడి కౌగిలి ఆ ఘట్టం కూడా అయిపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంత కాదన్నా లోపల వీళ్ళ మీద అసహనం ఉంది. ఏమండి? అతను అనడం తెలుగులో చెప్పడంలో హిందూ సంస్కృతంలో ఒక రకంగా ఉంది. తెలుగులో అయితే ధర్మరాజా నాకు వాడు చూడండి ఎంత ధృతరాష్ట్రుడి ప్రతి పదం వెనకాల అర్థాన్ని తీసుకోకండి. ముందర అర్థాన్ని తీసుకోకండి. వాడు అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్ చెప్తానండి. ధర్మరాజా నా కుర్రాడు ఎంత మూర్ఖుడయ్యా! వాడి మూలానే ఎన్ని రథాలు విరిగిపోయాయో, ఎన్ని ఏనుగులు చచ్చిపోయాయో, ఎన్ని గుర్రాలు చచ్చిపోయాయో, ఎంత కాల్బలం చచ్చిపోయిందో. నాకు ఎంత బాధగా ఉందో తెలుసునా? నీకేమన్నా తెలుసునా ఎంతమంది పోయారో? అంటాడండి. ఆ మాటకి అర్థం ఏంటండి? అక్కడ అతను మొట్టమొదటి భాగం అంతా కూడా ఎంతమంది పోయారో, ఎంతమంది పోయారో అంతా కూడా ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ లాగా ఆశ్చర్యార్థకంలా వేసినట్టుగా ఉంటుందండి. కానీ ధర్మరాజు ఏం చేశాడంటే దాన్ని క్వెషన్ కింద తీసుకున్నాడండి. ఎంతమంది పోయారు? ఎన్ని ఏనుగులు పోయాయో దుఃఖిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు ధృతరాష్ట్రుడు. దాని వెనకాల ఏంటంటే ముందర ఏమన్నాడంటే నా కొడుకు ఎంత దుర్మార్గుడో కదా! ఎంత తెలివి తక్కువవాడో కదా! నా కొడుకు ఒక్కడే కాదు తెలివి తక్కువవాడు. నువ్వు కూడా క్రూరాతి క్రూరుడివి. నువ్వు యుద్ధం చెప్తే మరి యుద్ధం అవుతుందా? ఇంతమంది పోతారా? ఎప్పుడు అంటే పైకి చెప్పడం తన కొడుకే అన్ని కారణం అయిపోయినట్టు చెప్తున్నాడు. కానీ లోపల అర్థం ఏంటి నా కొడుకు ఒక్కడే కాదు. తప్పట్టు కొట్టడానికి 2 చేతులు కలవాలి. యుద్ధం జరగడానికి నువ్వు కూడా చేరావు. నీ మూల నీకు కూడా 50% పాపం నీకు కూడా వస్తుంది. అని చెప్పడం వాడి సంకేతం అండి. చెప్తూ అప్పుడు ఒక మాట అంటాడు. సంస్కృత భారతంలో ఎలా ఉంటుందండి. జీవతాం పరిమాణజ్ఞ సైన్యానామపి పాండవ హతానాం యది జానీషే పరిమాణం వదస్మే. ఇందులో యుద్ధంలో మొత్తం అసల 11 అక్షౌహిణీలు మనకి ఆ లెక్కంతా తెలుసునండి మనకి. ఆ అక్షౌహిణి ఎంతమంది, ఎంతమంది ఏమిటని. ఇక్కడ దాని మీద అతను చేసినటువంటి వాక్యం చిన్నది చేస్తున్నాడు. ఇక్కడ జీవతాం ఇప్పుడు ఎంతమంది బతికారో అంటే సైన్యంలో మొత్తం 18 అక్షౌహిణులు ఆఖరి వాడు కూడా పోలేదు. ఏదో కొంతమంది పారిపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. దెబ్బలు తిరిగి ఇక్కడ ఈ వైద్యం ఎలాగా ఉండదు. ఇంటికి వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరు ఉండకపోరు. అంచేత మొత్తం సైన్యముల యొక్క పరిమాణం ఎంత ఉందో నీకు తెలుసును. యుద్ధం చేసే ముందు ఎంత ఉంది, యుద్ధం అయింది ఎవరు మిగలలేదని అనుకుందామయ్యా. అయినా నీకు తెలుసును కదా! నీకు ఏం చేత నెగ్గావు కదా మరి. ఎంతమంది నెగ్గారు, ఎంతమంది బతికారు, ఎంతమంది పోయారు లెక్క తెలుస్తుంది కదా! వెంటనే ఆయన చెప్పేస్తున్నాడండి. ఇతను ప్రశ్న కింద తీసుకున్నాడు. ఎన్ని ఏనుగులు పోయాయి, ఎన్ని గుర్రాలు పోయాయి, ఎన్ని రథాలు విరిగిపోయాయి, కాల్బలం ఎంతమంది పోయింది, ఇతను లెక్కలో ఇతను ఎలా స్ఫురించేదో చెప్పేస్తున్నాడండి. దశాయుతానామైతం సహస్రాని చ వింశతి కోట్యషష్టిశ్చ షట్యైవ యస్మిన్ రాజన్ మూర్ధే హతాః. ఎంతమంది పోయారయ్యా, ఇన్ని లక్షల ఏనుగులు పోయాయి, ఇన్ని లక్షల గుర్రాలు పోయాయి, ఇన్ని కాళ్ళు విరిగి అవన్నీ టకటకట చెప్పేశాడండి. చెప్పేసేపటికి వీడి మతిపోయింది. అంటే తాను అన్నటువంటి భావం గ్రహించాడు ఆయన ధర్మరాజు. ఇంతకంటే తెలియనాడు. ధృతరాష్ట్రుడే ఆవలిస్తే పేగులు ఎక్కడతాడు. ధర్మరాజు ఆవలించకుండా పేగులు ఎక్కట్టగలండి. అంత తెలియనోడే. అయితే ఎక్కడ పొలైట్‌నెస్ అతనిలో ఎప్పుడూ ఉందది. అందుచేత ఈ సంఖ్య చెప్పేశాడు. వాడు మాట్లాడాడు. "నువ్వు అడిగావు కదా! ఎంతమంది పోయారని అన్నావు కదా పెదనాన్న. ఇగో ఇంతమంది పోయారని" చెప్పేస్తున్నాడండి. వెంటనే "నీకు ఎలా చెప్పగలిగావు నువ్వు? పెద్ద ఏదో తెలివైన వాడిలాగా" అంటాడండి. ఇందులో మిస్సింగ్ అంటారు చూసారా? పోలీసు కేసులో అప్పుడు ఎన్‌కౌంటర్ మిస్సింగ్ అని. కొంతమంది కనిపించట్లేదు. అది కూడా చెప్తాడండి. 24,165 మంది జాడ తెలియట్లేదులెండి సైనికులవి. 2 సైన్యాలు కలిపి. మిగతా వాళ్ళందరూ పోయినట్టే లెక్క అన్నాడు. వీడు కనిపించట్లేదు. లెక్కలు ఎక్కడ తేలలేదు అన్నట్టండి. అప్పుడు వాడు "నీకెలా వచ్చిందయ్యా ఇది?" అంటే అతను చెప్తాడండి. "నేను నీ అనుగ్రహంతోటి నాకు అరణ్యవాసం ఇచ్చావు కదా పెదనాన్న. అందుచేత అక్కడ వనవాసం చేస్తుంటే ఒక లోమశ మహర్షిని దర్శనం చేసుకున్నాను నేను. దేవర్షి లోమశో దృష్టః తతః ప్రాప్తోస్మి అనుస్మృతిం దివ్యం చక్షురపి ప్రాప్తం జ్ఞానయోగేన వై పురా." నేను అరణ్యవాసం చేస్తున్న సమయంలో దేవర్షి అయినటువంటి లోమహర్షి యొక్క అనుగ్రహంతోటి అనుస్మృతి అనేటటువంటి విద్యను పొందానయ్యా. అంటే స్మరిస్తే చాలు అంకెలు వచ్చేస్తాయి నాకు. స్మరిస్తే చాలు అంకెలు వచ్చేస్తాయి.
ఇంక మళ్ళీ అందులో తప్పవడానికి ప్రశ్నే లేదు. ఈ విద్య దీనికి ఇంకో పేరు కూడా ఉందండి. అలాగే నాకు దివిచక్షు కూడా ఉంది. ఎంతమంది పోయారో కనిపిస్తూ ఉంటుంది నాకు. మొన్న చెప్పామండి. ద్రోణాచార్యులు ప్రాణం వదిలిపెట్టేసే సమయంలో 5గురు చూసారు అని చెప్పుకున్నామండి. అందులో ధర్మరాజు ఒకడు. సంజయుడికైతే వ్యాస మహర్షి అనుగ్రహం అనుకోవచ్చు. కృష్ణ పరమాత్మ ఎలాగాను. అర్జునుడికైతే శ్రీకృష్ణుడి యొక్క యోగ నేత్రం అప్పుడు విశ్వరూపంలో ఇచ్చాడు కనుక మళ్ళీ ఇచ్చాడేమో అనుకుందాం కాసేపు. కృపాచార్యులకి ఏమో ఆయన చిరంజీవి, ఆయన ఏం తపస్సు చేశాడో తెలియదు. ధర్మరాజు పేరు ఎలా చెప్పేవయ్యా అంటే, ధర్మరాజు కూడా దివ్య దృష్టి ఉందిటండి. ఎలా వచ్చింది? ఇతను అరణ్యవాసం చేసినప్పుడు సాధన చేసేట జ్ఞానయోగంలో అక్కడ అది కూడా చెప్తాడండి. దివ్యం చక్షురపి ప్రాప్తం అన్న జ్ఞానయోగంలో దివ్య దృష్టి కూడా పొందేనయ్యా నేను అని చెప్పాడండి. చెప్పింది దీనికే ఇంకో కథ ఉందండి. ఇక్కడ ఇది దీని పేరే అక్షహృదయం అని పేరు కూడా ఉందండి దీనికి, ఈ కథకి. ఈ విద్య పేరు అక్షహృదయం. ఈ అక్షహృదయం ఏంటంటే పూర్వం నలమహారాజు ఋతుపర్ణుడు ఆ కథలో వస్తుందండి అది. ఋతుపర్ణుడు అనేటటువంటి మహారాజుకి ఏదైనా ఇందాక అట్లా ఓ చెట్టుకేసి చూసి, ఓ చింత చెట్టుకేసి చూసి, చింతాలు చాలా చిన్న చిన్న ఉంటాయి. ఈ చెట్టు ఈ కొమ్మకి ఎన్ని ఆకులు ఉన్నాయంటే కరెక్ట్ లెక్క పెట్టి చెప్పారు. అతను టక్కుని చెప్తాడండి. అదొక విద్య ఉందిట. దానికేసి చూసి చెప్పేయడం. దాని పేరు అక్షహృదయం. ఈ విద్యని ధర్మరాజు నేర్చుకున్నాడండి అరణ్యవాసంలో. ఈ విద్యని ఎలా వచ్చిందో అది మహర్షి దగ్గర నుంచి విన్నాడు, ఈయన నేర్చుకున్నాడు. అంటే మళ్ళీ జూదం ఆడడం అంటూ జరిగితే ఏ పందెం కావాలంటే ఆ పందెం పడి తీరాల్సిందే. ఆ విద్య నేర్చుకున్నాడండి. మరి దాన్ని కూడా ప్రిపేర్ అయినాడు. యుద్ధం కోసం ఇంకా ప్రిపరేషన్. మళ్ళీ జూదం ఆడడం అవసరం, మళ్ళీ చూద్దాం అంతే ఇప్పటి. ఇది అక్షహృదయమనగా విదితం బగు విద్య. దీని విద్యుక్తముగా మది నెరుగు నరుడు సంఖ్యావిదుడగు దుష్కృత కళంక విషముక్తుడగున్. ఈ అక్షహృదయం అనేది అక్కడ ఏమైందంటే నలమహారాజుకి ఋతుపర్ణుడికి జరిగింది. దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడండి తండ్రి, దమయంతి తండ్రి. దమయంతికి రెండో పెళ్లి. అది రెండో పెళ్లి కాన్సెప్ట్ అప్పుడే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది నాకు కాన్సెప్ట్. అప్పటికి ఋతుపర్ణుడు అనే మహారాజు వంటలవాడిగా ఆయన ఆ 12 ఏళ్ళు శాపంలో ఆ వయసు అక్కడ ఆయన దగ్గర వంటలవాడిగా ఉన్నాడు ఈయన. కావాలి ఇతను నలమహారాజే అయి ఉండొచ్చు అని ఎందుకు అనుమానం కలిగింది వీళ్ళకి. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. నలమహారాజుకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే విపరీతమైనటువంటి వేగంగా గుర్రాలను పరిగెట్టించగలడు. అంచేత ఇతను ఈ ఋతుపర్ణుడు ఎక్కడున్నాడంటే ప్రత్యేకించి అయోధ్యలో ఉన్నాడండి. దమయంతి ఎక్కడుందంటే నాగపూర్లో ఉందండి, విదర్భ ప్రాంతం, వైదర్భి. అంటే అయోధ్య నుంచి మీకు నాగపూర్ రావాలి, రథం మీద రావాలి. ఓ వారం 10 రోజులు కనీసం పట్టేది. కానీ ఎలా టైం ఇచ్చారండి. నలమహారాజుకి అయితే ప్రత్యేకంగా అతను సంబంధించినటువంటి విద్య వచ్చును కనుక, అశ్వవిద్య వచ్చును కనుక ఒక 5-6 గంటల్లో లాగించేయగలటండి. అంచేత రేపొద్దున్న ద్వితీయ స్వయంవరం ఉందయ్యా, అతని పేరు ఏదో ఉండాలి. ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసింది, అర్జెంటుగా మనం వెళ్ళాలయ్యా, అయోధ్య నుంచి నాగపూర్ ప్రాంతానికి వెళ్ళాలి. దానికి ఎంతసేపు వెళ్ళిపోతాం అన్నట్టు ఇతను వంటలు పడే అని చెప్పి, సార్ రథం ఎక్కండి అన్నాడు. ఎక్కిన తర్వాత వెంటనే ఎలా అదిల్చాడో, వాయువేగంలో మనోవేగంలో వెళ్ళిపోతున్నాయి గుర్రాలు. కన్ఫర్మ్ చేయడానికి ఆ వేగం ఎంత వేగంగా పెడుతుందో కావాలని భుజం నుంచి కండువా కింద పడేసాడండి వెనకాల కూర్చున్నటువంటి ఋతుపర్ణుడు. పడేసి సారథి గమ్మున రథం ఆపోయా, నా కండువా కింద పడిపోయింది అన్నాడు. ఆపేయండి. అప్పుడప్పుడే 10 క్రోసుల దూరం వెళ్ళిపోయిందండి. ఇతని కింద పడేసి ఆపమని చెప్పి ఆపే లోపుగా సుమారు 20 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది అది. అదేంటండి వేగం. అప్పుడు అతను అన్నాడు, నీకు ఈ విద్య వచ్చును కదా, నాకు నేర్పుదామని. నీ దగ్గర ఉన్న నాకు విద్య నాకు నేర్పుతారా అని చెప్పి అక్ష విద్య ఋతుపర్ణ మహారాజు దగ్గర నలమహారాజు నేర్చుకుంటాడండి. దానివల్ల ఏంటంటే ఇది ఎలాంటి విదితం బగు విద్య. పాఠం చెప్తే ఇదే మామూలు ఏదో కర్ణపిశాచి ఇలాంటివి వచ్చేవాడు చెప్పాడని కాదు. విదితం బగు విద్య. విద్య అంటే ఎవరన్నా చెప్తే గురుముఖత వస్తే చెప్తే నేర్చుకుంటే వచ్చేటటువంటి విద్య. ఈవేళ మనకు అలాంటి గురువులు ఎవరు లేరు సార్. దీని విధి ఉక్తముగా అంటే ఎలాగా అంటే మనకి సంప్రదాయబద్ధంగా కనుక మదిన్ ఎరుగున్ ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు వాడు నెంబర్ తెలిసినవాడయ్యా. థియరీ ఆఫ్ నెంబర్స్ తెలిసినవాడు ఎవరంటే వాడు ఈ అక్షహృదయం తెలిసినటువంటి వాడు. కాన్సెప్ట్ ఆఫ్ నెంబర్స్ వాడికి అర్థమవుతుంది. మన ఏదో 0, 5, 9 దాకా అంకెలు వచ్చేసాయి, దాంతో నెంబర్ అని తెలుసుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. ఆ నెంబర్లో కాన్సెప్ట్ వెనకాల ఉన్నటువంటి కాంబినేషన్స్ ఊహకంత నెంబర్స్ ఈ మధ్యకాలంలో భాస్కరాచార్య రాశాడండి.
భాస్కరాచార్య రాశాడు. భాస్కర్ నెంబర్లు అంటారు వాడు, భాస్కర్ సంఖ్యలు. అది ఎవరు తోచలేదు అసలు అవి. నిన్న దాని మీద నోట్స్ రాశాను అసలు. ఆ కాంబినేషన్ ఏంటి సార్, చిన్నది నెంబర్, ఉన్న నెంబర్ ఇవే 0-9. అలాంటిది వాడు సంఖ్య, మనం కాదు సంఖ్యావిధనం. ఎవరైతే దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటేట, ఈ దుష్కృత, తప్పు పడింది, దుష్కృత కాదు, దుష్కృత చేసిన పాప, ఈ విద్య వల్ల మనకి ఆముష్మిక ఫలం కూడా ఉందండి. పాపం పోతుంది, కళంకం పోతుంది, అంటే అపనిందలు పోతాయి, పాము కాటేస్తే విషం కూడా పోతుంది అండి. ఈ విద్య నేర్చుకున్నాక అప్పుడు అతనికి వాడు సర్పం చేసినటువంటి కాటు ఉంది కదా, అందులో బయటపడతాడండి 46 రోజు. ఇది ఇది ఈ సబ్జెక్ట్ తెలిసినటువంటి వాడు ధర్మరాజు. అంటే ఎటువంటి వాళ్ళు అనమాట, వీళ్ళకి సమస్తమైనటువంటి ఏ రకమైనటువంటి పాపము లేనటువంటి వాడు, ఏ రకమైనటువంటి దోషము లేని, ఇందాక చెప్పిన ఉదార చరితులైనటువంటి వాడు. వాళ్ళు అలాగా, వాళ్ళు దోషం అనేది అపచారమే జరగదు. అపచారము చేసి, అలాంటి వాళ్ళు అపచారము చేసినా కాస్త క్రుద్ధసన్, ఇందాక భామిత అనే పదానికి ఎంత దూరం మనం తీసుకురావాల్సి వస్తుందో చూడండి ఒకసారి. ఇలాంటి వాడు చేసినా సరే మనకి ఏ రకమైన దోషం ఉండకూడదు అని. ఏమండి, ఇది కాకుండా అసలు ఇంకో ఘట్టనకు వెళదామండి. అసలు ఆ సైన్యం, ఇందాక అతను అడిగినటువంటి ఎంతమంది ఆ వేళ యుద్ధంలో పోయి ఉంటారో లెక్కేద్దామండి ఒకసారి. ఇది 1-2 క్లాసులో నేను మన సౌశీల్య క్లాసులో కూడా చెప్పాను, మన క్లాసులో కూడా చెప్పాను ఇద్దరికి ఎప్పుడు. ఒక్కసారి చూడండి. మహాభారత వార్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ ఫర్ వాళ్ళకి భోజనాలకి వాటికి ఎంతమంది అరేంజ్మెంట్ చేయాలి చూడండి. ఇందులో మనకు తెలిసినటువంటి అక్షౌహిణి అంటే ఎంత, అక్షౌహిణిలో రథాలు ఇక్కడ 21,280 రథాలు ఉంటాయండి. చారియట్స్, స్పెల్లింగ్ తప్పడింది ఇక్కడ, చూడాలి ఏమండి. 21,870. ఏమండి, ఏనుగులు మళ్ళీ అవి కూడా సేమ్ సంఖ్య, 21,870. ఒక అక్షౌహిణికి అండి. త్వరగం అంటే గుర్రం, అది 65,610 గుర్రాలు ఉండాలండి. పదాతులు వాళ్ళు 1,09,350 మంది ఉండాలండి ఒక అక్షౌహిణి. ఇవన్నీ కలిస్తే ఒక అక్షౌహిణి అండి. ఇప్పుడు 18 అక్షౌహిణులు ఎంతమంది ఉన్నారు చూడండి. అంటే దాని 18తో గుణిస్తే ఇందాక పైన ఇచ్చినటువంటి రథాలు 3,93,600 అవుతుందండి. సుమారు లెక్క మన క్యాలిక్యులేషన్ 4 లక్షలు అనుకుందామండి, సుమారు రౌండ్ ఆఫ్ చేద్దాం. అలాగే ఏనుగులు కూడా సుమారు 4 లక్షల ఏనుగులు. వార్ ఎలిఫెంట్స్, సర్కస్ గుర్రాలు, ఏనుగులు కావండి, సర్కస్ గుర్రాలు కావు. వార్ ఎలిఫెంట్స్ అంటే భీభత్సం చేస్తాయి ఒక్కొక్కటి. అలాగే గుర్రాలు 12 లక్షల గుర్రాలు అవుతాయండి ఇవి. పదాతి సైన్యం వాళ్ళు యాక్చువల్లీ 19,68,000 అంటే 20 లక్షలు అనుకుందామండి. అంటే ఎంతమంది జీవులు ఉన్నారో చూడండి ముందు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ లెక్కకి. సో నెంబర్ ఆఫ్ సోల్జర్స్. ఇప్పుడు గుర్రం ఉదాహరణ వదిలేయడు, గుర్రం పైన ఎవడో రౌతు ఉండాలి. ఏనుగు ఒక్కదాన్ని వదిలేయడు, ఏనుగు మళ్ళీ మావటి వాడు ఉండాలి. సో ఎన్ని ఏనుగులు ఉన్నాయో అంతమంది మళ్ళీ సైనికులు వాటి మీద కూడా కూర్చున్నారు. నేల మీద యుద్ధం చేసేవాళ్ళే కాకుండా. అంటే ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క రౌతు, ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క మావటివాడు, ఒక్కొక్క గుర్రాలు ఒక రౌతు కూడా లెక్కేసి, అంతా లెక్కేసి ఉంటే మొత్తం 18 అక్షౌహిణిలోనూ సైన్యంలో డైరెక్ట్ వీళ్ళు సోల్జర్స్ అన్ని డిక్లేర్ 40 లక్షల మంది అవుతున్నారండి. 4, 4, 8, 12 ఏమండి, 20, 20, 40 లక్షల మంది అయ్యారండి. ఏంటి డైరెక్ట్ యుద్ధంలో వీళ్ళు కత్తి కటారు కోసం యుద్ధం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు చూడండి, దీనికి వీటికి మేత, భోజనం లేకుండా, మేత లేకుండా ఏ జంతువు చేయదు, మనిషి చేయడు. ఇప్పుడు ఎంతమంది అంటే సపోర్టింగ్ క్యాటరింగ్ స్టాఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం, జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఒక ఏనుకి రోజుకి ఏనుగు ఎంత తింటుంది, కనీసం 4 బస్తాలు, పెద్ద బస్తాలు ఏమండి, అంటే 100 కేజీలు గోరు సంచులు వస్తాయి సార్, అలాంటి 4 బస్తాలు కనీసం తింటుందండి. ఏమండి, ఇంకా ఎక్కువే, ప్లస్సే, 4+. అంటే ఈచ్ ఎలిఫెంట్ రిక్వైర్స్ గ్రాస్, పచ్చిగడ్డి 4 బ్యాగ్స్ పెర్ డే. ఇప్పుడు మొత్తం ఎన్ని ఏనుగులు ఉన్నాయండి ఇక్కడ, 4 లక్షల ఏనుగులు ఉన్నాయండి. సో ఇది ఒక రోజుకి. ఇప్పుడు ఎన్నాళ్ళు యుద్ధం, 18 రోజులు. 18 రోజులు యుద్ధం అయినా ఏమంటే ఆ పూట దిగవు కదా అన్నీ ఒకసారి రంగంలోకి. వాడు ఎప్పటి నుంచో తెచ్చుకుని పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా 12 రోజులు వేసుకుందామండి. ఇంకేదంటే శల్యుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఓ నెల 2 నెలల ముందరే వచ్చాడు. అలాగే విరాటరాజు వాళ్ళ సైన్యంతో బయలుదేరారు. ఆ వేళ కొంత సైన్యాన్ని తిండి తప్పదు కదా, ఎక్కడున్నా తిండి తప్పదు కదండి. ఇంటూ వాడు బతుకున్నా పోయినా కానీ తిండి తప్పవు ఎవరికైనా. అలాగా వాటి కూడా ఏనుగులు తప్పదు. ఇప్పుడు అయితే ఇన్ని లక్షల ఏనుగులు చివరి రోజు దాకా లేవు కదా, అంటే డిమినిషింగ్ రిటర్న్స్లో వేసుకుందామండి. సుమారుగాను 30 రోజులు వేసుకుందామండి, లెక్కేసుకుందాం సుమారుగా. వేసుకుంటే ఇప్పుడు ఎంత ఉందో లెక్క చూడండి.
టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రాక్స్ సర్టిఫికేట్ అంటే 4 ఇంటూ 4 బస్తాలు ఇంటూ రోజుకి 4,00,000 ఏనుగులు అనుకుంటూ ఇంటూ 30 రోజులు అనుకుంటే 48,000 లక్షలు అంటే సుమారు 40 కోట్ల బస్తాలు కావాలండి గడ్డి 30 రోజులకి. పోనీ అందులో డిమినిషింగ్ మోడ్ వేసుకుంటే సగం తగ్గిస్తే 20 కోట్ల బస్తాలని చచ్చు అంటుంది చూసారా, 20 లక్షల బస్తాలు తక్కువ ఉండడానికి వీల్లేదు. కనీసం 10 కోట్ల బస్తాలు వేసుకుని మాట్లాడి ఊహకు అందుతుంది ఆ డైమెన్షన్. సరే, తర్వాత ఇప్పుడు అవి ఎక్కడ పట్టరావాలి? వీళ్ళు యుద్ధం చేసుకుని పక్కనే గడ్డి ఉండదు తినేయడానికి, ఎక్కడి నుంచో పట్టరావాలి. కనీసం యుద్ధం అంతా తొక్కేస్తారు వీళ్ళు, తొక్కేసి గడ్డి తినవు అవి, ఫ్రెష్గా ఉండాలి వాటికి. అయితే కోసేవాడు గడ్డి ఉండాలి, గడ్డి కోసేవాడు ఉండాలి, కోసిన గడ్డి పట్టుకొచ్చేది ఉండాలి వ్యవస్థ. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు ఎడ్ల బళ్ళు ఉన్నాయనుకోండి, ఓ ఎడ్ల బండి మీద ఎన్ని బస్తాలు వేయగలరు? 10 బస్తాలు యావరేజ్ అని అనుకుందామండి. సో ఇప్పుడు మీకు 20 కోట్ల బస్తాలు ఉంటే నెంబర్ ఎన్ని బస్తాలు మీకు మొత్తం ఒక్కొక్క బండికి 10 బస్తాలు వేస్తే అంటే మీకు మొత్తం 55 కోట్ల బళ్ళు ఉంటే మీకు మొత్తం ఇవన్నీ లెక్క తేలుతుందండి సుమారుగాను. తర్వాత ఎంతమంది మనుషులు ఉండాలి? బండికో మనిషి ఉండాలి. సో మొత్తం ఇన్ని బస్తాలు ఎన్ని బళ్ళు అయితే ఉంటాయో అంతమంది మీకు పనివాళ్ళు ఉండాలి, పాలేరులు. ఇది అయిన తర్వాత ఇవన్నీ ఉజ్జాయింపు లెక్కండి, కానీ తప్పదు ఇది. ఇలాగే రథాలకి, రథం ఉంటే రథం ఒకటి ఉండదు, దాని రథం తోలి కూడా సారథి ఉంటాడు, వాడికి భోజనం పెట్టాలిగా. గుర్రం మీద రవుతుంటాడు. సో ఎన్ని గుర్రాలు వచ్చే మొత్తం మనం చూస్తే అది కూడా సుమారు నెంబర్ ఆఫ్ వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళకి కూడా గడ్డో భోజనం ఏదో పట్టుకొచ్చి చూస్తే ఇది కూడా లెక్క వేస్తే సుమారు 15 లక్షల మందికి భోజనం ఏర్పాటు చేయాలండి వాళ్ళకి. ఇవి కాకుండా దెబ్బలు తింటే కాస్త వైద్యం చేసేవాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటారు. ఇవి కత్తులు విరిగిపోతే కత్తి అప్పుడప్పుడు ఎంజాయ్ అంటే అనంతంగా ఉండవు కత్తులు. ఉన్న కత్తిని మళ్ళీ అన్నీ రిపేర్ చేయాలి. బాణం విరిగిపోయింది సగం ఏదో ముక్క, మళ్ళీ దాన్ని అతికించడం, మళ్ళీ కమ్మర్లు కొమ్మర్లు ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకోండి, బ్లాక్ స్మిత్స్, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, ఇంకా తెలియని వాడు మంచినట్టు వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు 5-6 లక్షల మంది వీళ్ళు ఉంటారండి. సో మొత్తం మీద ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు బి గివెన్ ఫుడ్ పెర్ డే ఎంతమంది అంటే 60 లక్షల మందికి రోజుకి భోజనం ఏర్పాటు చేయాలండి యావరేజ్ డిమినిషింగ్ రిటర్న్స్లో. ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు ఎంతమంది కావాల్సి వస్తారు? తినేవాడు ఇంతమంది 60 లక్షల మంది. ఇప్పుడు క్యాటరింగ్ వాడు ఒక మనిషి ఎంతమంది వడ్డించగలండి? యావరేజ్ 100 మంది మీట్ అయితే చాలా గొప్ప, ఏ కాలైనా ఒకటేది. సో అలా లెక్కేస్తే 60 లక్షల మందికి పెట్టాలంటే 100 భాగిస్తే మీకు 60,000 మంది కావాల్సి వస్తారండి క్యాటరింగ్ వాళ్ళు. ఇది కాకుండా అసలు రథం తిరగాలంటే రోడ్డు ఉండాలి, చక్కటి రోడ్డు. పొలాల్లో దెబ్బలాడుకున్నారు అనుకోండి, అది గతుకులో పడి రథం ఎలా కదులుతుంది అసలు? అందులో శ్రీకృష్ణుడు ఎలాంటి వేగంలో పోనిచ్చాడు ఆయన? అంటే మిగతా వాళ్ళ రథం, భీష్ముడి రథం, ద్రోణాచార్యులు, కర్ణుడు ఎంత వేగంగా వెళ్ళారు వీళ్ళు, ఊహకందని వేగాల్లో వెళ్ళారు. అంటే అప్పటికి రోడ్లు ఎన్నాళ్ళు ఆవిడ యుద్ధం ప్రారంభమైన రోజులే రోడ్లు వేస్తామని కుదరదు, 6 నెలల ముందు నుంచి ప్రారంభించి ఉండాలి. ఎన్ని లక్షల మంది అక్కడ వర్క్ చేసి ఉండాలి. ఇది అక్కడ మంచినీళ్ళు సప్లై, నూతులు తవ్వాలా ఎక్కడెక్కడ ఆవిడ నూతుల కింద పోయి నది పక్కన గోదావరి గట్టు పక్కన, కృష్ణానది పక్కన, అయితే అక్కడ సెటిలైజ్ అక్కడ అలాగే కొట్టుకోలేదు, కొంచెం దూరంగా కొట్టున్నారు. అందుచేత ఇవన్నీ చూస్తే మొత్తం మీద ఎంతమంది మ్యాన్ పవర్ కావాల్సి వస్తుందో ఊహించుకోండి అసలు. ఊహకందని అంచేతనే ఒక ఆయన పుస్తకం రాశాడండి, చదివాను నేను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ స్టడీ మహాభారత, ఇంత పొడుగు టైటిల్ పెట్టాడండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ స్టడీ మహాభారత వారు. ఇప్పుడు దీన్ని బట్టి ఎంతమంది పోయి ఉంటారు? యుద్ధం అయిన తర్వాత వంట వాళ్ళని వెళ్ళిపోతామని కుదరదు, వాళ్ళు కూడా తోసేస్తారు యుద్ధంలోకి. వాళ్ళు కూడా వెళ్ళండి అంటారు, ఓడిపోయి చచ్చిపోయి రాదు వాడిని వదిలేస్తాడా, నువ్వు కూడా వీళ్ళు బాణం వేసిరా అంటాడు, వీడు బాణం వేసి ఎత్తిలోపు అవతల కొట్టేస్తాడు వీడిని. వీళ్ళు కూడా పోయి ఉంటారండి. ఇవన్నీ కూడా అక్షౌహిణిలో కలవన సైన్యం వీళ్ళు. ఈ లెక్కలన్నీ కలిపి ధర్మరాజు మొత్తం, ఇది కాకుండా ఎన్ని ఫ్యామిలీస్ రూయిన్ అయిపోయి ఉంటాయండి. ఫ్యామిలీస్ రూయినే, తండ్రి కొడుకు యుద్ధానికి వచ్చారు, పోయింది అక్కడ ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఎన్ని లక్షల ఫ్యామిలీస్, ఆ ఫ్యామిలీ అంతా పోయినట్టే కదా. వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భర్తలు పోయితే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆ మొత్తం స్త్రీపరం చదువుతుంటే బాధే వస్తున్నాడు అసలు. ఇలాంటి ఘట్టాలతో కూడినటువంటి మహాభారతం అండి. ఇదంతా ఏంటంటే మా రీరిష అశ్వేషు రీరిష మాను అశ్వే, మా గుర్రాల ఏడలు నువ్వు క్రోధాన్ని చూపించగయ్యా. అది ఏం పాపం చేసేయండి పాపం యుద్ధంలో చేయడానికి? వీళ్ళు చేసిన మహాపాపాలకి ఇన్ని జీవులు బలైపోయాయండి అసలు. ఏమండి, ఇదంతా ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఇంకా మానో ఘోషు అనే మాట ఉంది, అది కొంచెం అది ఇంకోసారి చెప్పుకుందాం అండి. అది ఈవేళ ఇక్కడికి ఆపుకుందాం. ఇంకేదండి ఇవన్నీ కూడా ఒక్కొక్క భామిత అనే పదానికి, అంటే మేము అపచారాలు చేసాం. వాళ్ళు ఎలాంటి ఇందాక చెప్పాను కదండి, 2 ఘోరాది ఘోరం. ద్రౌపది వస్త్రాపరణం ఒక రక్క,
రెండు కృష్ణుని బంధించడానికి ప్రయత్నం చేయడం రెండోది. దారుణాతి దారుణం. ఇంకా విషాన్నం పెట్టడం, ఇంకా అవన్నీ నీళ్ళలో తోసేయడం అని చిన్న చిన్నవి అవి. వీటితో పోలిస్తే. అలా ఉన్నటువంటివి ఇన్ని రకాల తప్పులు చేసినా గానీ క్షమించవయ్యా అని ప్రార్థించడం అండి. ఎవరు? ఓ ధర్మరాజు లాంటివాడు, ఓ విదురుడు లాంటివాడు, ఒక వ్యాస మహర్షి లాంటివాడు. ఈ ఈ స్తోత్రం అంతా ఎవరు చేస్తూ ఉండాలి అసలు ఇది? మా పిల్లలు నేను చేయకు. ఎంచేత వ్యాస మహర్షికి అటు దుర్యోధనుడు ఎంతో, ఇటు ధర్మరాజు అంతే. వాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు కూడా ఆయన యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు. ఆయనకు బాధ ఉండదా? విదుడు పక్కనే చూస్తున్నటువంటి వాడు, ధర్మపక్షపాతి. వీళ్ళు ఉదార చరిత్రలు. ఇద్దరు కొడుకులు, ఓ తండ్రి ఎదురుకుండా ఇద్దరు కొడుకులు దెబ్బలాడుకుంటారని వాడి మనసు ఎంత గాయపడిపోతుందండి తండ్రిది. ఆయన మాట వినట్లేదు వీళ్ళిద్దరు కూడా. ఎంత బాధపడతాడు ఆయన. అలాంటి ప్రార్థన అండి అది. ఆ ప్రార్థన ఘట్టం అంతా కూడా చదువుతుంటే యుద్ధమే, భారత యుద్ధమే అక్కడ ప్రతిబింబిస్తోందా, పదాలు కూడా అవే దొరుకుతున్నాయి చూడండి. అసలు ఆశ్చర్యం ఇస్తుంది. ఈ రకంగా ఈవేళ మనం ఇందులో మానస్తోకే, మా కుర్రాన్ని జాగ్రత్త చూడు, మా మనవాడిని జాగ్రత్త చూడు, మా అబ్బాయిని చూడు జాగ్రత్తగా, మా గుర్రాన్ని చూడు, ఇంకా గోవుని మానో గోషు అని ఉందండి. ఆ ఆవుల్ని చూడు అనడంలో ఏమిటి అసలు అర్థం? ఎంత అర్థం ఉందో అసలు. ఆవులంటే నీ ఐశ్వర్యంగా ఉందా, ఇంకా అయినా ఉన్నాయా? అవన్నీ చాలా ఉన్నాయి రిఫరెన్సెస్. తర్వాత చెప్పుకుందాం అండి. ఇక్కడ కాపుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. మూర్తి గారు అద్భుతంగా ఉందండి గురువు. అసలు ఆ లెక్కలు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. మీ లెక్కలు కళ్ళు తిరిగిపోతున్నాయి గురువు గారు. అంటే లెక్కలు అర్థం లేదా? అర్థమైందా? ఆ ఫిగర్స్ వేసారు కాబట్టి అర్థమైంది, కానీ లేకపోతే మా వల్ల కాని పని. పర్ పర్సన్ గురుగారు అర్థం అయిపోయిందా? కానీ మీరు ఇంతకు ముందు ఒకసారి చెప్పారు, అర్థం అయింది అనర్థం అని. బోధపడి అది వాళ్ళు చెప్తే ఏం బోధపడలే, అంతే. నీకు అర్థం లేదు అబ్బాయి, మళ్ళీ మొదలెట్టుకో. ఏదో తెలిసి తెలియనట్టుంది చెప్పాలంతే. ఇంకా యుద్ధంలో పోతే అప్పుడు పాపులేషన్ ఎంత ఉండేదండి? అది ఫుల్ పాపులేషన్ ఉందండి. ధర్మరాజు చెప్పిన లెక్క ప్రకారం 100 crores ఉంది ఆవిడ పాపులేషన్, ఆయన లెక్క ప్రకారం. అసలు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళే 100 crores అన్నాడు ఆయన. అది కొంచెం ఫిగర్ మా అన్ఇమాజినబుల్గా ఉంది ఇవాళ మనకి. కానీ ఆయన ఇచ్చిన ఫిగరు, ఈ విద్య నేర్చుకున్నటువంటి ఆయన చెప్పిన ఫిగర్ 100 crores దాటిపోయింది. మరి ఆయన ఏ లెక్కలు చెప్పాడో తెలియదు, ఏమేం కలుపుకున్నాడో తెలియదు. కానీ ఇవన్నీ మాత్రం మనకి ఉన్న సంఖ్యలతో, మనం మామూలు కామన్ సెన్స్ తోటి మనం ఈవేళ స్టాండర్డ్స్లో మనం అర్థం చేసుకోవడానికి వీలైన నెంబర్స్ ఇవి. లేడీస్ ఉంటారు కదండి గుడారాల్లో, వాళ్ళ భార్యలు గుడారాల్లో ఫ్యామిలీ కూడా పట్టు, పిక్నిక్ వచ్చిన ఫ్యామిలీ కూడా పట్టుకొచ్చి పెట్టారు వాళ్ళు. అవును సార్. ఇప్పుడు మేము నన్ను మూర్తి గారు కురుక్షేత్రం తీసుకెళ్లారండి ఇప్పుడు 40 ఏళ్ల క్రితం. ఏమండి అది 120 kilometers దూరం ఢిల్లీకి. ఎంత మూర్తి గారు? 100 kilometers సుమారు. మన శివరామకృష్ణ అంతా కలిసి వెళ్ళాం మనం. 77లో వెళ్ళాం. 47 years వెనకాల. 47 years వెనకాల. ఏమండి అంటే ఇప్పుడు కుంతి లేదా ద్రౌపది జుట్టుకి దుశ్శాసనుడు రక్తం రాయాలనుకోండి, అక్కడి నుంచి ఎలా బయటకు వస్తాడు 120 kilometers. అయ్యప్పుడు నువ్వు అక్కడ రా, అవును సార్. రక్తం రాయాలి కదా, మిగతా అన్ని ఘట్టాలు వేరు. దుశ్శాసనుడి రక్తం రాయాలి ఇక్కడ ఈవిడ జుట్టుకి. ఆవిడ సిద్ధపడి వెళ్ళింది. అలా ఉంటుందండి కథ అంతా. యుద్ధంలో బాణాలు వేస్తే అందరికి ఎన్ని రక్తాలు కక్కుకున్నాయి, కృష్ణుడికే తగిలాయని చెప్పి అంటే మళ్ళీ వెంటనే విజృంభించేసి మళ్ళీ యుద్ధంలోకి దిగిపోతున్నారు. ఏమిటో అది వాళ్ళకేమో అనిపించదా? అంటే ఓ కండిషన్ లో ఓసారి అండి దుర్యోధనుడు కర్ణుడిని, నువ్వు ఏమయ్యా ఖాళీ కూర్చుంటావేటి అన్నాడు దుర్యోధనుడు కర్ణుడిని. అప్పుడు కర్ణుడు ఏమంటాడు తెలుసా? దుర్యోధన, నా ప్రాణాలను నా శరీరాన్ని అంకితం చేసేసానయ్యా, నా మీద అనుమానించగయ్యా. ఇప్పుడే అర్జునుడు వాళ్ళు వేసే బాణాలతో నా చేతులు పుళ్ళడిపోయి ఉన్నాయి. కడుపులని రెండు చేతులు కడుపులు పుళ్ళు పడిపోయినాయి. ధనుస్సు పట్టుకోలేకపోతున్నాను, బాణం పట్టుకోలేకపోతున్నానయ్యా. నువ్వు అంత మాట అనకయ్యా అంటాడండి. అయినా నువ్వు అన్నావు కనుక మళ్ళీ యుద్ధం చేస్తాం అంతే.
మరి చేతికి తువాలు వేయడానికి అటుకుని చేశాడు, ఇంకో రంగా చేశాడు. అంటే ఎంత అర్జునుడు కొట్టింది ఎలా కొట్టాడంటే గోరుకి గోరు అతుక్కున్న చర్మానికి మధ్యలో కూడా బాణాలు తగిలితో కొట్టేటండి. అదే భయంకరమైన యుద్ధం అది. అంటే ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మనం కూర్చొని తీరుబడిగా కూర్చొని శివుడిని ప్రార్థించడం కాదండి. మా అబ్బాయిని చేద్దాం, మా అమ్మాయిని చేద్దాం. ఇది డూ ఆర్ డై కండిషన్ లో అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి ఒక సాధకుడు చేస్తున్నటువంటి ప్రేయర్ అండి ఇది. డూ ఆర్ డై, తాను బతకడమో పోవడం తీరిపోయే సందర్భం అక్కడ. ఆయన తప్పాలి లేకపోతే తాను చావనని చావాలి. అటువంటి కండిషన్ ఉన్నటువంటి మహాభక్తుడైనటువంటి వాడు శివభక్తుడు అక్కడ చేస్తున్నటువంటి ఆక్రందన అది నాకు ఎలా కనిపించిందండి. అది ఆక్రందన. కబులు చెప్పుకుంటూ మళ్ళా కబులు చెప్పుకుంటూ సరదాగా చేసినటువంటి కూతుని పద్యాలు స్తోత్రాలు రాసుకోవడం కదా ఇది. అది బిగ్గెస్ట్ జెనోసైడ్ అనొచ్చా గురువు గారు వాటిని? ఏమండి ఈ మధ్య జెనోసైడ్ అనే పదం వాడుతున్నారు కదా, బిగ్గెస్ట్ జెనోసైడ్. అంతే. ఇంకా సెకండ్ వరల్డ్ వార్ లో లేదు మీ ఏడా నేను నాకు ఈ ఏడాది ఇంకో డేటా నేను సిస్టంలో చూశానండి. చెప్తాను ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఎంతమంది పోయారు, సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది పోయారు, ఎన్నాళ్ళలో పోయారు. ఫస్ట్ వరల్డ్ వార్లో అంటే ఇప్పుడు 1914 to 1918 4 సంవత్సరాలు యుద్ధం చేస్తే ఏమండి సైనికులు పోయిన వాళ్ళు 10 లక్షల మంది అండి. వాళ్ళ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ పోయిన వాళ్ళు ఇంకా 30-40 మంది 40 లక్షల మంది పోయారు. సుమారు 50 లక్షలు 60 లక్షలు 90 లక్షలు అనుకుందాం, 1 కోటి మంది అనుకుందాం. పోయి ఎన్నాళ్ళ పీరియడ్లో 4 సంవత్సరాలు. ఇక్కడ 18 రోజుల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. జంతువులు అవి కూడా పోయి ఉంటాయి కదా. మీరు వేటేజ్ ఇవ్వాలి. ఏనుక్కి ఒక మనిషిలో లెక్కెట్టకూడదు, జీవుడి కింద. అది 50 మంది 100 మంది మనుషులు లెక్కెట్టండి అసలు ముందర మామూలుగా. ఇచ్చేదంటే దాని బలం అటువంటిది. అది అదో తొక్కితే పేసరైపోతారు అవతల వాళ్ళు. ఎంతమంది తొక్కుకుంటూ పోయిందో అది. దాన్ని చంపారు. 4 లక్షల ఏనుగుల ఒకటా రెండా అది నిజంగా స్ప్రెడ్ పక్క పక్కన ఏనుగు పక్కన ఏనుగు కట్టేయనుకోండి ఎంత స్పీడ్ పడతాయండి. ఢిల్లీ లాగా కురుక్షేత్రంగా అదే పడతాయి అసలు. ఢిల్లీ లాగా కురుక్షేత్రంగా ఏనుగు మంద కడితే తాడు కట్టి కదలకుండా పెడితే అంత దూరం వస్తాయి అవి. అదే వార్ ఎలిఫెంట్స్. కాబట్టి ఫ్రీడమ్ ఉండాలి. కనీసం 100 గజాల మేరలో దాని రేడియస్ లో ఇంకోటి ఉండడానికి ఒప్పుకోదు అది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అలా డైమెన్షన్స్ అసలు. సెకండ్ వరల్డ్ వార్ దీన్ని డబల్ అండి. అదే నాడు 1939 దాకా 8 years పీరియడ్ సుమారు. అది 10 million అండి. 10 million వాళ్ళని చంపిందే అంటే యుద్ధంలో చెప్పినా నేను సోల్జర్స్ చెప్తానండి. దారుణం అంటే ఆల్మోస్ట్ వాటికంట అంతే. ప్రపంచంలో జరిగిన మహాయుద్ధాల్లో ఇది టాప్ 3లోనో 5లోనో ఉంటుందండి ఇది మహాభారత యుద్ధం. అంటే వాటి ఫిగర్స్ క్వాంటిటీ చేసి వాటి చెప్పలేరు కనుక మన భారతం మన లెక్కలు అనుకుంటే కానీ వాళ్ళతో మనం కంపేర్ చేయలేం. అది అలా అనిపిస్తుంది. మనకి అంత వృక్ష సంపద ఉండేది అన్ని ఇప్పుడు ఎంత వృక్ష సంపద ఉండేది, అలాగే ఎంత జంతు సంపద ఉండేది. రామాయణంలో సుగ్రీవుడు హనుమంతుడు వీళ్ళు ఎవరు చేతులతో వృక్షాలతో దెబ్బలాడారు, తాళ్ళతో దెబ్బలాడారు. ఎన్ని వృక్షాలు ఉండాలి? ఎక్కడ దగ్గర చెట్లు ఉండాలి దగ్గర దెబ్బలాడడానికి. అంతేకాదు అది కాదు నువ్వు నీ మాట లో వయసులో వస్తాను సత్యనారాయణ. వీడు కోతులు ఆయుధాలు పెట్టి చెట్లే కాదు రాడ్స్ కూడా కొట్టేట రాక్షసుని. అంటే కంకర్రాయి తీసి నెత్తి ఫుల్ స్పీడ్ వాటి మొహమ్మ కొట్టడం. పచ్చడి మొహం పగిలిపోదు. ఎన్ని కొండలు ఖాళీ అయిపోయావు. ఆ పట్టు అయితే వాడు వేసి సేతు మీద ఉన్నటువంటి రాళ్ళని వాడేసి ఉండాలి. గురుగారు యమధర్మరాజు కొన్నేళ్ల పాటు పని లేకుండా పోయి ఉండొచ్చు. అందరూ వీరమరణమే పొంది ఉంటారు. అలా కాదుట. ధృతరాష్ట్రుడు ఇంకో క్వశ్చన్ వేసాడు ధర్మరాజుని. ఇప్పుడు అందరూ ఒక లోకానికి వెళ్ళారా డిఫరెంట్ లోకాలకి వెళ్ళారా అని అడిగాడు. ఇందాక చదివాను. వీళ్ళ పోవడం అంత వీర స్వర్గం పొందారు కానీ స్వర్గంలో కూడా ఇప్పుడు ఏంటంటే బిజినెస్ క్లాస్ వేరు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ వేరు, ఆర్డినరీ క్లాస్ వేరు ఉంటాయి కదా. అలాగట యుద్ధం చేస్తూ చేసుకున్న పుణ్యఫలాలను అనుసరించి కాదు పుణ్యఫలం ఏం కదమ్మా. ఇక్కడ యుద్ధంలో వీళ్ళ యొక్క స్టేజ్ అని బట్టి ఎలాగంటే యుద్ధం చేస్తూ పోయింది వాడు గ్రేడ్ 1 అంట.
వీళ్ళ రాజు వీడిని బలవంతంగా పంపించాడు యుద్ధంలోకి. ఇంటికి వస్తే తప్పుతాను అయిష్టంగా వెళ్ళాడు. అయిష్టంగా వచ్చి ఇంకా తప్పదుగా బాబు అని చెప్పి యుద్ధం చేస్తున్నాడు వాడు. వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతుంది వాడికి. అంటే పార్టిసిపేషన్ పర్సంటేజ్ అలాంటి వాడు రెండో రకం అండి. వాళ్ళు గంధర్వ లోకాలకు ఎడతారట. ఇంకో రకం ఉంది వాడు పితృలోకాలకు ఎడతారట. ఇలా మొత్తం గ్రేడింగ్ చెప్పాడండి ఆయన ధర్మరాజు. కానీ ఎవరు మోక్షానికి వెళ్ళి ఉండరు. మోక్షానికి వెళ్ళిన వాడు నాలాంటి వాడు సారీ మనకి మీరే ద్రోణాచార్యులు వెళ్ళినట్టుగా మనకు వర్ణన ఉంది అంతే. భీష్ముడిని కూడా మా సత్యనారాయణ చెప్పారు. భీష్ముడు కూడా వెళ్ళలేదనే భావన వస్తుంది. కారణం ఏంటంటే మోక్షం పొందాలంటే పరమగతికి గురుగారు చెప్పారు, చలపశర్మ గారు చెప్పారండి. ఏంటంటే ఏడు ఉత్తరాయణం కూర్చుంటాడు, ఏడు జ్ఞాని అయినటువంటి ఉత్తరాయణ దక్షిణాన్ని తేడా ఉంది అసలు. ఆత్మజ్ఞానికి ఇది పగలు ఇది రాత్రి అని భేదం లేదు, ఇది ఉత్తరాయణం దక్షిణాయనం భేదం లేదు. తను పరబ్రహ్మం లీనమైపోయి ఉన్నాడు. అతను ఉత్తరాయణం ఏంటి దక్షిణాయనం ఏంటి? ఉత్తరాయణం కోసం కూర్చున్నాడా అంటే ఇంకా శరీరం మీద భ్రాంతి ఉందన్నమాట. శరీరం మీద భ్రాంతి ఉందో దేహో నాహం ఇంకా రాలేదన్నమాట పూర్తిగా అతనికి. అని అతను మోక్షానికి వెళ్ళడానికి ఆ యోగ్యత లేదు అతనికి. ఏదో వెళ్ళుంటాడు, పుణ్యలోకాలు వసులోకాలు వెళ్ళుంటాడు అంతే అని ఇలాంటి వివరణ వస్తుంటాయండి. భారతం మొత్తానికి నీ మాట చాలా వినిపించట్లేదు సత్యనారాయణ, కొంచెం దగ్గర పెట్టు. దగ్గర మోక్షం విషయంలో చాలా బాగుందండి గురుగారు, నమస్కారం. అయ్యా ఇలాగా భారతం ఉంటాను. అంటే ఇవన్నీ మనకి ఇది ఆక్రందనతో కూడినటువంటి ప్రార్థన. అది ఆక్రందన అని నాకు అలా అనిపిస్తుందండి. అది అంటే ఆ రకమైన పరిస్థితి మనకు వస్తున్నప్పుడు అంటే మనకు దృష్టి అప్పుడు కేంద్రీకృతం అవుతుంది భక్తి ఆయన మీదకి. ఆయన తప్ప ఇంకా రక్షించేవాడు ఎవడు లేడని అది అలా వస్తుంది, నాకు అలా అనిపిస్తుందండి. అది ఓకే, మనం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కబుర్లు ఎప్పుడు పారాయణ చేస్తున్నాం అండి, కాఫీలు తాగేస్తున్నాం మామూలుగా. నమస్కారం గురుగారు. అయ్యా బద్రీనాథ్ గారు. అయ్యా ఇవాళ మానోగేషు అండ్ మానోశ్వేషు ఈ రెండు చాలా ఉన్నతమైనటువంటి పదాలండి. ఎందుకు ఇలాంటి ప్రయోగించారని చెప్పి నాకు అనిపించింది. ఇలాంటి ఏ సందర్భంలో అయినా మనకు బహుశా ఇలాంటి జంతువులను కూడా వాటి తాలూకా గో అనే పదం మీద అరగంట సేపు పడుతుందండి, అందుకోసం ఈ పూట చెప్పలేదు. ఇంకా ఎంత ఒక్క గోనే మానోగోషు ఆ ఒక్క మాటకి ఇంకో అరగంట పడుతుందండి కనీసం. ఆ ఘోష అనేది ఏమిటి, అశ్వేషకి ఇంకా డేటా దొరకలేదు కానీ ఎక్కువ, కానీ ఇక్కడ మాత్రం ఘోషు దొరికిందండి. ఎంత డేటా ఉందో అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం అండి. అయ్యా గురువు గారు, చిన్న సందేహం జగన్మోహన్ ని. అయ్యా చెప్పండి సార్. ఇది భస్మధారణలో ఈ మంత్రాలు చదువుతారండి, నేను ఎక్కడో చదివాను. అవునండి, చివరికి మిగిలింది ఏమిటి ఇక్కడ. అవునండి, ఇది అన్ని రాశారు, భస్మధారణలో ఉన్నాయి మంత్రాలు. చేతి మీద విభూతి వేసుకుని ఆ మంత్రం చదువుతూ దాన్ని మంత్రించుకుంటూ దాన్ని భస్మధారణ చేస్తారు వాడు. అల్టిమేట్లీ అంటే శివానుగ్రహం కలుగుగాక. చివరికి ఏమిటండి, నాకు దాని పర్పస్ ఏమొస్తుంది చివరికి, ఎసెన్స్ ఏమిటి, నాకు శివానుగ్రహం కలుగుగాక, అందరూ సుఖశాంతులతో ఉండుగాక, అది దాని సమ్మరీ. నమస్కారం. అందుకోసం ఈ భస్మ అది విభూతి అంటాం. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం అండి. విభూతి అనే మాటకి అర్థం ఐశ్వర్యం అని. అలాగే అంటే పుత్ర సంపద, పౌత్ర సంపద, మిగతా సంపద, గో సంపద, అశ్వ సంపద, ఇవన్నీ సంపదలన్నీ నాకు ఉండుగాక అని. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. పౌర్ణమి నాడు విన్నాం ఇది రుద్రాభిషేకం అంచేత చాలా పర్వదినం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అవునండి. సరే అయితే మరి వెళ్దాం మళ్ళీ.